ముందుగా మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికి నమస్కారం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన కైలాష్ గారి ఫ్రెండ్స్, బంధువులకి, మా హీరో నవీన్ రాజ్ గారి బంధువులకి అండ్ ఫ్రెండ్స్ కి, మా జార్జ్ ఆఫ్ ది జంగల్ జ్యువెల్ జార్జ్ గారి అసిస్టెంట్స్ కి, తన తాలూకు బంధుమిత్రులందరికీ అందరికి నమస్కారం. అండ్ నా తోటి నటీనటులందరికీ నమస్కారం. ఆ టీమ్ యాక్ట్ చేయడం కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? యా, అంటే ఫస్ట్ టైం నేను వీళ్ళతోటి, వీళ్ళు ఎవరో నాకు తెలియదు, ప్రొడ్యూసర్ తెలియదు, హీరో తెలియదు, ఎవరో తెలియదు, అందరు కొత్త వాళ్ళే. కాకపోతే నాగమహేష్ గారు చేస్తున్నారు, పృథ్వీ గారు చేస్తున్నారు, ఇవి మాత్రం పేర్లు తెలుసు కొన్ని. ఓకే ఓకే అనుకున్నాం. కథ వినిపించారు ఇంటికి వచ్చి. కథ ఫస్ట్ నా క్యారెక్టర్ కన్నా ముందు కథ బాగా నచ్చింది. సరే, తర్వాత క్యారెక్టర్ బాగా నచ్చింది. సరే ఓకే, లొకేషన్, డిఫరెంట్ లొకేషన్, సముద్రం అద్భుతంగా ఎలా చేస్తారో చూద్దామని వెళ్ళాం. ఎలా అనిపించింది మీకు సముద్రం ఒడ్డున అలా షూటింగ్ చేసేటప్పుడు? ఎండలు, వానలు ఇలాంటి మేమున్నప్పుడు వాహనాలు రాలేదు, నేనున్నప్పుడు సజావుగానే సాగుతుంది. ఆయన జ్యువెల్ జార్జ్ అన్నాడు కాబట్టి వర్షం వచ్చింది. సో నేనున్నప్పుడు రాలేదు. అయితే సరిగ్గా చేస్తారో లేదు తెలియదు, చెప్పడం బాగా చెప్తారు అందరూ. ఓహో అది సార్, ఇది సార్, ఆ బ్లాక్ సార్, ఇటు నుంచి ఇలా వేస్తే సార్, జూమ్ వేస్తే సార్, లేకపోతే ట్రాలీ వేస్తే సార్, జిమ్మి ఇలా వచ్చి అంటారు. సరే తీస్తారో లేదు తెలియదు కదా. లొకేషన్కి వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏదైతే ప్యాషనేట్ గా ఎంతైతే నా ముందు మాట్లాడారో, కథ మీద ఎంత కన్విక్షన్ తోటైతే ఉన్నారో, మాటలు ఏవైతే మా ఇంట్లో చెప్పారో కథ చెప్పేటప్పుడు, అంటే ఎలా చేస్తామని చెప్పారు, అవన్నీ కూడా లొకేషన్ లో వాళ్ళకి ఉన్న పరిధిలో మొత్తం అంతా వచ్చేలాగా సాధించుకునేలా చేశారు. చూశారు కదా, వర్షానికి కూడా భయపడకుండా ఆగి తడిచి అందులో చేయడం. పైగా అనుకుంటారు ఇది చిన్న సినిమా అని, కాదు, నేనంటే చాలా పెద్ద సినిమా అని. ఎందుకంటే ఒక సముద్రపు ఒడ్డున ఒక 100 పడవలను తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసి చెయ్యాలంటే పెద్ద పెద్ద సినిమాలుగా చాలా కష్టం. అలాంటిది మా కైలాష్ గారు ఆధ్వర్యంలో జ్యువెల్ జార్జ్ అండ్ నవీన్ రాజ్ వీళ్ళందరూ ఇనిషియేటివ్ తీసుకొని, అసిస్టెంట్ డైరెక్టర్స్ కానివ్వండి, మిగతా వాళ్ళందరూ, ప్రొడక్షన్ వాళ్ళందరూ కూడా ఆర్గనైజ్ చేసి 100 పడవల్ని తీసుకొచ్చి అక్కడక్కడ ప్లేస్ చేసుకొని సర్కిల్ కట్టాలి, రౌండ్ కట్టాలి సముద్రంలో. ఆ చేజ్ సీక్వెన్స్ లో రావాలంటే చాలా ప్రిసైజ్, అంటే ప్లానింగ్ ఉండాలి, కోఆర్డినేషన్ ఉండాలి, అన్ని ఉండాలి. అలాంటివన్నీ వీళ్ళు అతి తక్కువ క్రూ తోటి వాళ్ళు సాధించారంటే వాళ్ళు నిజంగా వాళ్ళు బ్రెయిన్ 24 గంటలు పనిచేస్తూనే ఉండేది. బహుశా నాకు తెలిసి పడుకొని కూడా ఉండరు రేపు పొద్దున్న చేయబోయే సీక్వెన్స్ కి. సో అంత కష్టపడ్డారు కాబట్టి మీ కష్టానికి ఫలితం తప్పకుండా దొరుకుతుంది. ఇక మా నవీన్ రాజ్ గురించి చెప్పాలి, హీరో గురించి. ఇక మా ప్రొడ్యూసర్ గురించి ముందు చెప్తా, తర్వాత డైరెక్టర్, హీరో గురించి చెప్తా. ఆయన రాయలసీమ నుంచి, గుత్తి దగ్గర నుంచి వచ్చాడు. చాలా మొన్న ఇంటర్వ్యూలో కూడా చాలా 1 word ఆన్సర్స్ లాగా ఆన్సర్ చేస్తున్నారు. యాంకర్లు కూడా అబ్బా మీరు సార్ కౌంటర్లు కూడా వేస్తున్నారు సార్ అన్నారు. సో చక్కగా 1 word లో చక్కగా చెప్తున్నాడు. మామూలుగా మమ్మల్ని అడిగారు అనుకోండి, ఏంటి రాజీవ్ గారు ఈరోజు ఏంటంటే, సార్ నేను ఇలా వచ్చానండి, బండి వేసుకొని వచ్చాను, ఇలా తిరిగాను, యూటర్న్ తిరిగాను, చాలా చెప్తాం. కానీ ఆయన పాయింట్ టు పాయింట్ నిజంగా చాలా బాగా మాట్లాడి, ఆ రోజు తర్వాత నాకు అర్థమైంది ఎవరైనా క్వశ్చన్ అడిగితే పాయింట్ టు పాయింట్ మాత్రమే సమాధానం చెప్పాలని. సో ఆయన కూడా తన సినిమాని తన భుజస్కంధాల మీద వేసుకొని ప్రమోషన్ కోసం వచ్చి, చాలా మంది సినిమా ఎండ్కి వచ్చేసరికి వదిలేస్తారు. అలా కాకుండా ఈ ప్రొడ్యూసర్ సినిమా ఎండ్ వరకు వచ్చిన తర్వాత ప్రమోషన్ కూడా వెనకాడకుండా బాగా చేస్తున్నారు. కంగ్రాచులేషన్స్. మీకు గుర్తులోనే కాదు, యావత్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కూడా మంచి పేరు వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, కైలాష్ దుర్గం గారు. సో ఈ పేరు ఖచ్చితంగా మంచి రీసౌండ్ వస్తుంది. మీరు మా ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి వెల్కమ్. అండ్ బోల్డ్ అనే సినిమాలను చేయాలని కోరుకుంటున్నాను. ఇందులో స్వార్థం కూడా ఉంది, ఏమైనా పిలుస్తాడేమో. సో ఆయన అంత మంచి ప్రొడ్యూసర్. ఇక మా జార్జ్ ఆఫ్ ది జంగల్, నేను ముద్దుగా పేరు పెట్టుకున్నా, జ్యువెల్ జార్జ్. ఏనా సుమానం, సో ముందుగా మీకు హ్యాపీ విషు, 15th కదా. సో ఆయన కూడా, నేను అనుకున్నా ఇతను నాకు ఎలా కమ్యూనికేట్ చేస్తాడు, నాకేమో మలయాళం రాదు, నాకు ఎట్లా కమ్యూనికేట్ చేస్తాడు అనుకున్నా. కాదు, ఆయన తెలుగు బాగా వచ్చి బాగా నేర్చుకున్నాడు. ఇక్కడే మీరు ఉండండి, పుట్టి పెరిగింది
ఆ. ఓ, పుట్టింది కేరళ, పెరిగింది ఇక్కడ. మీరు ఎక్కడైనా మీరు సాధిస్తారు సార్. ఇన్ని ఇయర్స్ అయింది కదా సార్ పెళ్ళి. ఒక నిమిషం, ఏంటమ్మా మీ డౌట్? ఇన్నేళ్ళు అయింది కదా సార్ పెళ్ళయ్యి. మలయాళం నుంచి ఐ మీన్ కేరళ నుంచి వచ్చిన మా సుమా గారిని పెళ్లి చేసుకున్నారు. నేను ఇది ఎప్పటి నుంచో అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్, ఇప్పుడు కుదిరింది, థ్యాంక్ యూ. బట్ మీరు మలయాళం ఎందుకు నేర్చుకోలేదు? మీరు మలయాళియా? కాదు సార్, తెలుగే. సరే, అంటే బేసిక్ గా తనకు తెలుగు వచ్చు కాబట్టి నాకు ఇంకా ఇంట్లో మాట్లాడలే కాకుండా ఇంకోటి కూడా ఫీల్ అయ్యాడు, దేశ భాషలందు తెలుగు లెస్స. అలా అని మిగతా లాంగ్వేజ్ తక్కువని కాదు, ఏ లాంగ్వేజ్కి ఆ లాంగ్వేజ్ గొప్పే. నాకు అవసరం రాలేకుండా ఉండింది కాబట్టి నేను వచ్చు. ఒక మాట్లాడినా రాఘవం മാടം പെല്ലിന്റെ യക്ഷയുണ്ട് പേരുണ്ടിട്ട് കന്നാട്ടാറ് പെരണ്ട് നീ ധൈര്യമായിട്ട് വന്നു నా ధైర్యമായിട്ട് తన్ను ఎల్లిట్టి పో రాఘవు. చాలా నాకు తెలియదు ఏం మాట్లాడాను, తర్వాత అర్థాలు అడగండి. నేను ఇంకా సినిమా డైలాగ్ అనుకున్నాను సార్. సినిమా డైలాగే మీరు అనుకోకండి, మీరు కరెక్ట్, యువర్ రైట్. సో అదేదో సినిమాలోది మా ఫ్రెండ్ పేరు మీద ఉంది కాబట్టి ఇది మాత్రం బట్టి పట్టా. సో సో మా జార్జ్ గారు చాలా కష్టపడ్డాడు స్క్రిప్ట్ దగ్గర నుంచి. వాళ్ళు ఎంత కష్టపడ్డారంటే 2 నెలల ముందు ఆ లొకేషన్కి వెళ్ళిపోయి వాళ్ళ లాంగ్వేజ్ కానివ్వండి, వాళ్ళ కాస్ట్యూమ్స్ కానివ్వండి, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా తింటారు, వాళ్ళు ఎలా నడుస్తారు, వాళ్ళు ఎలా నవ్వుకుంటారు, వాళ్ళు ఎలా కొట్టుకుంటారు, ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి హీరోను డైరెక్టర్ వెళ్ళి వాళ్ళ అసిస్టెంట్స్ తోటి కూడా వెళ్ళి చేసి అంత రీసెర్చ్ చేసి ఈ సినిమా చేశారు. కంగ్రాచులేషన్స్ జార్జ్ గారు. ఇక నవీన్ రాజ్ హీరో మంచి జొలపాలు వేసుకొని ఉన్నాడు అప్పుడు. ఈ హీరోనా సరే చెప్పారు కాబట్టి అనుకోవాలనుకున్నా. అంటే ఆ క్యారెక్టర్ తగ్గట్టుగా తను ఎంత ముందు నుంచి ఆ జుట్టు పెంచుకొని ఎంత కాన్సన్ట్రేట్ చేసి, అంతకుముందు చాలా సినిమాలు చేశాడు, 2-3 చేశాడు. మొత్తం గడ్డం ఇంతవరకు పెంచుకొని జుట్టు ఇంతవరకు పెంచుకొని దాదాపుగా 1.5 year పెంచారా, 2 years పెంచారా? అయ్యా బాబోయ్. అంటే ఇంక ఏ సినిమా చేయకుండా ఒక సినిమా నమ్మి ఆ క్యారెక్టర్ నమ్మి ఆ రిజల్ట్ రేపొద్దున ఏమొస్తుందో మాకు తెలియదు, వస్తుందో లేదో కూడా తెలియదు. అలాంటిది ఆ సినిమా తాలూకు కథను నమ్మి అతను 2 ఏళ్ళు పెంచుకొని వచ్చి తర్వాత సినిమా తీసి దాంట్లో కష్టాలు ఏవో ఉన్నా కష్టాలన్నిటిని అధిగమించుకొని సినిమా కంప్లీట్ చేసుకొని 17వ తారీఖు ఏప్రిల్ 17వ తారీఖు మీ ముందుకు వస్తున్నాం. రావడం చాలా కష్టం, రిలీజ్ దగ్గరికి వచ్చి రావడం అంటే కష్టం, అక్కడ దాకా తీసుకొచ్చారంటే చాలా గ్రేట్. ఇంతకాలం ఓపికతో ఉండి బాధలు భరించి అందరూ అంటుంటారుగా ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడని. ఇక్కడ మా భాషలో చెప్పాలంటే సినిమా తీసి చూడు రిలీజ్ చేసి చూడు అనాలి. అలా తీయడం ఒక ఎత్తు అయితే రిలీజ్ చేయడం ఇంకో ఎత్తు. ఇవి 2 అధిగమించారు మీరు సార్ కైలాష్ గారు, మీ ముగ్గురికి. ఎందుకంటే మీరు అన్ని నెత్తినేసుకొని చేశారు కాబట్టి. అండ్ హీరో లొకేషన్ లో ఈ పడవలు అవన్నీ ఎత్తే షాట్లు ఏవో ఉన్నాయి, నావల్ని తీసుకొని వెళ్ళి భుజాన కర్రలు పట్టుకొని లిటరల్ గా మోసుకొని నొప్పి వచ్చినా కానీ మోసుకుంటూ ఆ ఫీల్ కోసం, అంటే ఎత్తాడని తెలియడం కోసం, అరే బాబు యాక్ట్ చేస్తే చాలు కదా అన్న ఫీలింగ్ లో ఉండేవాడిని. కానీ ఆ తాలూకు మజిల్స్ కానీ ఇంకోటి కానీ ఆ టెన్స్డ్ గా కనపడాలి, దానికోసం చాలా కష్టపడ్డాడు. ఇక వీళ్ళు ఆ కష్టమే కాదు, సముద్రపు ఒడ్డును పరిగెత్తాలన్నా ఇసుకలో పరిగెత్తాలన్నా చాలా కష్టం. మంచి ఎండాకాలం కింద చెప్పులు వేసుకొని అసలు పరిగెత్తడం ఇసుకలో, అలాంటి చెప్పులు లేకుండా నించొని ఉంటారు. ఆయనేమో మామూలుగా జార్జ్ ఆఫ్ ది జంగుల్ తెలుసుగా, వాళ్ళు వెంటనే రెడీ టేక్ అంటుంటారు తప్ప యాక్షన్ చెప్పరు. రెడీ 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 వెనక తప్పుకో, వెనక నువ్వు ఆ పక్క తప్పుకో, అడికైనా కాళ్ళు కాలుతుంటాయి అక్కడ హీరో అయినా ఇంకెవరికైనా. సో అలాంటి మండు టెండర్లో కూడా అన్నిటినీ ఓర్చుకొని తట్టుకొని పరిగెత్తి ఫైట్లు చేసి కష్టపడి చేశాడు హీరో. కంగ్రాచులేషన్స్, యూ విల్ హ్యావ్ ఎ బ్రైట్ ఫ్యూచర్ అండ్ గ్రేట్ ఫ్యూచర్. అలాగే హీరోయిన్లు కూడా వాళ్ళు ఎక్కడ తగ్గలేదు. శ్రీలు పృథ్వీ గారి అమ్మాయి, నువ్వు అదృష్టవంతురాలి.
అంటే అంతకుముందు చేసిన సినిమాలతో కంపేర్ చేసుకుంటే ఈ సినిమాకి పబ్లిసిటీ అన్ని తీసుకుంటున్నావు, నీకు మంచి ఫ్యూచర్ ఉందమ్మా, కాపాడుకో, జాగ్రత్త శ్రీలు, చాలా బాగా చేసావు, క్యారెక్టర్ మాత్రమే కనపడేలా చేసావు, అది నీ గొప్పతనం. ఐ లైక్ ఇట్. నువ్వు పృథ్వీ గారి అమ్మాయిని నేను లొకేషన్లో చూశాను సార్. మీ అమ్మాయి పృథ్వీ గారి అమ్మాయి అంటే నేను రాను, ఇప్పట్లో చేయను, ఇంకోటి ఇలాంటివి ఏమైనా ఉంటాయేమో అనుకున్నాయి. ఏర్స్ ఏమైనా అసలు అంటే మీరు సీనియర్ యాక్టర్ అయ్యుండి కూడా ఆవిడ ఏం కావాలంటే అది వస్తుంది, వాళ్ళు కూడా ఇవ్వాలి, ప్రొవైడ్ చేయాలి, ధర్మం కూడా. కానీ ఎప్పుడు పాపం ఏమి అడగలేదు. ఇన్ఫ్యాక్ట్ మేమేదో ముందు కారమని మాకిచ్చారు, కానీ అమ్మాయి చిన్నగా రూమ్ ఇచ్చారు. అంత అడ్జస్టబుల్ మెంటాలిటీ, గ్రేట్. ఇక మా హీరోయిన్, రెండో హీరోయిన్, ఆవిడకి 2 పేర్లు ఉన్నాయి, పూజ, సుహాసిని. మీరు ఇష్టం ఎలాగైనా పిలుచుకోవచ్చు. పూజ సుహాసిని, ఆవిడ కూడా చక్కగా క్లాసికల్ బ్యాక్డ్రాప్ తోటి లవ్లీ క్యారెక్టరైజేషన్తో మేము ముందుకు వస్తుంది. ఆల్ ది బెస్ట్ సుహాసిని గారు. అండ్ శ్రీలుకి ఏంటంటే బాగా నాటుగా, బ్రహ్మాండమైన నాటు క్యారెక్టర్, చాలా కష్టపడింది శ్రీలు కూడా. అమ్మ నాన్న ముందు చెప్పచ్చా? పర్లేదా సార్? ఏమనుకోకండి సార్, సరదాకి. హీరోను శ్రీలు ఇద్దరు బాగా కష్టపడ్డారు. అంటే నిజంగానే, అంటే జోక్స్ అపార్ట్, నీళ్ళలో, సముద్రపు నీళ్ళలో కిందకి నీళ్ళలోకి దూకి ఆ లోపల ఒక సీక్వెన్స్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన. అండ్ అఫ్ కోర్స్ కెమెరామెన్ వాళ్ళంతా యూనిట్ ఎలా కష్టపడ్డారో నాకు తెలియదు, వాళ్ళిద్దరు మాత్రం అంటే యూజువల్ గా నీళ్లు మింగేస్తాం, ఆ పైగా మామూలు నీళ్ళు అంటే ఓకొచ్చు, ఉప్పు నీళ్లు మింగాలంటే చాలా కష్టం. అది నాకు తెలిసి ఉప్పు నీళ్ళు కూడా మింగుంటారు. సో బట్ ఎనీవే మీరు కష్టపడ్డందుకు మీకు డెఫినెట్ గా ఫలితం దక్కుతుందని ఆశిస్తున్నాను. ఆల్ ది బెస్ట్. ఇక మా నాగమహేష్ గారు, ఆయనతోటి మీరేంటి సార్ అంత సాఫ్ట్ అయిపోయారు, చూస్తేనే ఫేస్ చూస్తేనే భయంకరంగా ఉంటుంది, ఇందులో కొట్టేస్తావా ఏంటి, కొట్టేస్తావా కొట్టి అంటారేంటి సార్ మీరు? చూసారా గడ్డలు మీసాలు వేసుకున్నవాడు కొట్టేస్తాడు. మీరే మామూలుగా ఎవరినైనా కొడతారు, అలాంటిది మీరు ఇంకొకరిని అడుగుతున్నారా? సచ్ ఏ స్వీట్ మ్యాన్ అండ్ బోల్డ్ అన్ని క్యారెక్టర్స్ చేసి నాగమహేష్ గారు పేరు సంపాదించుకుని ఉన్నాయన ఈ సినిమాలో టోటల్ గా ఒక ఎమోషనల్ క్యారెక్టర్ తో మీ ముందుకు వచ్చి డెఫినెట్ గా ఆయన అలరించబోతున్నారు. కంగ్రాచులేషన్స్ సార్. అలాగే పృథ్వీ గారు, ఆయన గురించి నేను చెప్పేది ఉంది. 30 years ఇక్కడ 30 దాటి ఎన్నేళ్ళు అయింది సార్? 30 దాటి ఎన్నేళ్ళు? 3 ఏళ్ళు అయిందా? 33 years ఇక్కడ, ఇప్పుడు 33 ఇక్కడ. సో సచ్ ఎ స్వీట్ మ్యాన్ అండ్ వెల్ టాలెంటెడ్ మ్యాన్. కామిక్ టైమింగ్ కానివ్వండి, విలన్ కానివ్వండి, క్యారెక్టర్స్ కానివ్వండి, ఏదైనా అటు కత్తికి 2 వైపులా పదును అన్నట్టుగా హీ కెన్ డూ ఎనీథింగ్. అలాంటి మ్యాన్ సపోర్ట్ ఈ సినిమా కూడా ఉండడం చాలా అదృష్టవంతులు మీరు. సో నాగమహేష్ గారు, పృథ్వీ గారు, అండ్ నాగే నువ్వు మ్యాగీ, నీకు తర్వాత ఇస్తాం, నువ్వు అవన్నీ యాడ్ చేసుకో తర్వాత, నేను అనకూడదు కానీ. సో నాగి, మా జబర్దస్త్ నాగి అండ్ అశోక్, జబర్దస్త్ అశోక్ వాళ్ళు కూడా, అలాగే రాజు గారు, రైజింగ్ రాజు గారు, మీరు కూర్చోండి ప్లీజ్. మీరు లేచారంటే సార్ మీరు పెద్దవాళ్ళు, కాదంట్లా, ఇటండి ఇటు తిరిగి అటు తిప్పి ఆ కాలర్ ఏదో కాదు, కాలర్ ఏదో పైకి ఎగరేసారు కదా, ఈయన పట్టుకెళ్ళి పైకి మళ్ళా. పవన్ కళ్యాణ్ గారు, తమిళనాడుకి రజనీకాంత్ గారు, ఏపీకి పవన్ కళ్యాణ్ గారు, జబర్దస్త్ రేజింగ్ రాజు. నేను ఎక్కడ తగ్గట్లేదండి. సాయంత్రం ఆయన సంగతి చూడండి. చిచ్చి, అది కాదు నేను చెప్పేది, మీరు అనవసరంగా వేరే ఏదో ఊహించుకుంటున్నారు, అలాంటి ఏం కాదు. సో ఏమండి తెలుసు, నాకు రాజీవ్ కనకల్ గారు చాలా మంచి వ్యక్తి అని చాలా మంది చెప్పారు, కానీ పరిచయం లేదు. చెప్పండి. సూర్య గారిని, కార్తీక్ని ఇద్దరిని ఎత్తుకుని స్కూల్కి తీసుకెళ్ళటం,
మాయాబజార్ టైంలో వచ్చాడండి. మా గుండమ్మ కదండి. నాకు రాజీవ్ కనకాల గారి గురించి అందరూ చాలా మంచి వ్యక్తి అంటే నాకు పరిచయం లేదు, కానీ ఆ నాన్నగారితో పరిచయం. దేవదాస్ కనకాల గారు. నేను చెన్నై చిన్న సంచి అట్టుకొని నూతన్ ప్రసాద్ గారి ఆఫీసులో బాయ్ కింద వెళ్ళేటప్పుడు నాకు తెలియదు, కొత్త నీరు ఆఫీసులోకి వెళ్ళిపోయాను. అక్కడ నాన్నగారు ఉన్నారు. మరి ఏరు బారు అంటే మేటపేట పక్కన రామచంద్రపురం. రా కూర్చోగా మాది యానం అని చెప్పి కూర్చోబెట్టి నన్ను ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి నాకు ఫస్ట్ చెన్నై వెళ్ళగానే నాకు కడుపు నిండా టిఫిన్ పెట్టింది మీ నాన్నగారు. థ్యాంక్ యూ. సో ఇంతమంది స్టాల్ వర్డ్స్ తోటి ఈ సినిమా మీ ముందుకి 17వ తారీఖు వస్తుంది. దగ్గరలో ఉన్న థియేటర్లకు వచ్చి మీరు డెఫినెట్గా కష్టాన్ని గుర్తిస్తారు, మెచ్చుకుంటారు, చూస్తారు. ఆ నచ్చిన సినిమాని మీ 10 మందికి మీరు మీ మంచి వర్డ్ని స్ప్రెడ్ చేయండి. ఈ కార్యక్రమానికి గెస్ట్గా వచ్చిన రామ్కి గారికి, మా హీరో అండ్ ప్రొడ్యూసర్, మీరు నాకు బ్రదర్ ఏ విధంగా అవుతారు? అన్నయ్య, తమ్ముడు, తమ్ముడే తమ్ముడే సారీ ఆయన ఫీల్ అవుతాడు లేకపోతే మళ్ళీ. సో రామ్కి గారికి, అలాగే మా సముద్ర గారికి, మా డైరెక్టర్, నాకు ఎంతో ఇష్టమైన వ్యక్తి. పర్సనల్ గా కూడా డైరెక్షన్ పరంగా ఎంత ఇష్టమో మనిషిగా కూడా నాకు అంతే ఇష్టం. అలాంటి వ్యక్తి మాకు గెస్ట్ గా వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అలాగే మా డైరెక్టర్ గారు, నేను మొన్న ఈ మధ్యన సత్య వెంకట్ గారు, మా రామ్కి గారి సినిమా ఒకటి చేశాను, దానికి డైరెక్షన్ చాలా మంచి కదా, చాలా బాగా రాసుకున్నాడు ఆయన. ఏది చెప్పచ్చా? యూతే, కానీ ఏది చెప్పొచ్చు. 70 ఏళ్ల వయసులో కూడా స్క్రిప్ట్ రాసుకొని సినిమా కోసం కష్టపడిన మా సత్య వెంకట్ గారికి వెల్కమ్ సార్. సో 70 years యంగ్, 17 17 అనమంటున్నాడు ఆయన, చాలా తెలివైనడు. సో మీ అందరికి థ్యాంక్ యూ వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ యాంకర్స్ గా కూడా మీ ఇద్దరు చాలా బాగా హ్యాండిల్ చేశారు స్టేజ్ని, చాలా బాగా మాట్లాడారు. అండ్ ఈ సినిమాలో నాకు కూడా ఓ మంచి క్యారెక్టర్ చూశారుగా, డిఫరెంట్ లుక్ తోటి చాలా ఇంప్రెసివ్గా తీశారు. నేను చెప్పాను ఇందాక ఎలా తీస్తారు, ఆ భయాలన్నీ పోగొట్టారు వాళ్ళ మేకింగ్లో. బాగా తీశాడు ఆయన. రేపు పొద్దున 17వ తారీఖు, ఎందుకంటే అంతకు మించి చెప్పడానికి వీల్లేదు, ఎందుకంటే సినిమా తాలూకు ట్విస్ట్లు బోల్డ్ అని ఉన్నాయి, బోల్డ్ అని క్యారెక్టర్ ద్వారా. మా జగదీష్ రెడ్డి యాక్టర్, నువ్వు రా స్టేజ్ మీద రా. ఈయన మీరు చూశారు కదా తెర మీద, అదొక గీర లుక్ పెట్టాడు, గమ్మత్తైన లుక్. ఈయన యాక్టర్గా అంటే సరే పుష్ప చేశాడు, పెద్ద హిట్ ఇంటర్నేషనల్. ఇంకోటి ఇందులో కూడా క్యారెక్టరైజేషన్ పట్టి యాక్ట్ చేసేటప్పుడు కూడా, ఎదురుగా ఉన్నప్పుడు కూడా కొని సెట్ చేసుకుంటూ ఇట్లా చూడడం అంతేనా? కానీ కైండ్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ తీసుకోవడం కూడా గ్రేట్, చాలా బాగా చేశారు. నాకు లుక్లు చూసినప్పుడు, ఆ ఎక్స్ప్రెషన్ చూసినప్పుడు తెగ నచ్చేసింది. అందుకనే నాకు నచ్చింది కాబట్టి ఒకసారి కంగ్రాచులేట్ చేద్దామని. థ్యాంక్ యూ. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా గారికి, ఉన్నారు ఆయన, రాజా ఎంఎల్ రాజా. సో సార్ చాలా బాగా చేశారు మ్యూజిక్. సో అంటే కొత్త సౌండ్స్ ఉన్నాయి, కొత్తగా ఉంది. ఈవెన్ పాటలు కూడా చాలా బాగున్నాయి. అండ్ వాయిసెస్ కూడా మీరు ఎంచుకున్న వాయిసెస్ కూడా చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి. ముందు వాతావరణానికి కూడా కరెక్ట్గా మీరు వెళ్ళారా ఆ లొకేషన్కి? లేదు సార్, వెళ్ళలేదండి. కాకపోతే నేను యాక్చువల్లీ మాది గోదావరి జిల్లా, మా చుట్టూ సముద్రమే సార్. సో ఆ నేటివిటీ మొత్తం నాకు తెలుసు. ఓకే. సో అది కూడా నాకు కొంచెం టచ్ అయింది. ఓకే ఓకే. సో అవన్నీ కూడా సినిమాలోకి, ఆ వాతావరణంలోకి, ఆ సినిమాలోకి తీసుకురావడం చాలా కష్టం. బట్ యూ డిడ్ అ వెరీ గుడ్ జాబ్, థ్యాంక్ యూ. అండ్ అలాగే అజీమ్ గారు, మా డిఓపి, అండ్ వెంకట్ గారు అని ఇంకొక డిఓపి గారు, వాళ్ళిద్దరు కూడా చాలా బాగా చేశారు. మూడుకి తగ్గట్టుగా లైటింగ్ అవన్నీ తీసుకురావడం, ఆ రస్టిక్ నేచర్ని అవన్నీ కనిపెడాలి చేయడం అన్నీ కూడా చాలా బాగుంది. మా రాజేష్ కూడా చాలా బాగా చేశాడు. ఈరోజు సూట్ వేసుకొచ్చాడు, మామూలుగా చాలా అందగాడు. కానీ మా జార్జ్ ఆఫ్ ది జంగుల్ కొంచెం సాడిస్ట్, అందుకని మొత్తం మొహం అంతా కాల్చేసాడు అనుకోండి గెటప్తో. బట్ రాజేష్, ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. అండ్ ఇంకెవరినైనా మర్చిపోయాను? ఇంకెవరిని మర్చిపోలేదు. సో మా హీరో ఒక్కసారి పైకి రావాలి.
కంగ్రాట్స్ మ్యాన్, నీకు డెఫినెట్గా చాలా మంచి కెరీర్ ఉంటుంది, చాలా ఉన్నతమైన స్థితికి వెళ్తావు. ఆల్ ది వెరీ బెస్ట్. ఈయన ఎందుకు ప్రత్యేకంగా పిలిచానంటేనండి, అరుదుగా ఉంటుంది కొంతమందికి. నేను ఈ సినిమా అంటే మొన్న అప్పుడు వైజాగ్లో కలిసినప్పుడు చెప్తున్నాడు, అన్న ఈ సినిమా నేను కష్టపడింది ఇంకోటి అన్నీ పర్లేదన్నా, నేను అన్నీ మర్చిపోతాను, ఎంత ఫిజికల్గా కష్టపడ్డా, ఎంత సైకలాజికల్గా కష్టపడ్డా, ఇవన్నీ సక్సెస్ ఇస్తే మర్చిపోతాము. ఇది నేను పర్ఫామ్ చేసింది మా నాన్నకి డెడికేట్ చేస్తున్నానన్న. ఆయన నా సక్సెస్ చూడాలనుకున్నాడు, ఆయన లేడు. సో ఆయన కోసం నేను ఇది కష్టపడతాను, ఎంతైనా కష్టపడతాను. ఆయన చూడాలనుకున్నాడు నన్ను హీరోగా, ఆయన కోసం నేను డెడికేట్ చేస్తున్నాను అన్నాడు. గ్రేట్ వర్డ్స్, గ్రేట్. ఆల్ ది బెస్ట్. సో ఆయన ఫాదర్ అంటే ఎమోషన్ కదా, ఎక్కడ ఎవరికైనా ఆగదు కదా. సో డెఫినెట్గా మంచినీళ్ళు ఇవ్వండి ఆయనకి. అంటే అతను చెప్పిన విధానం అలా ఉంది. ఆ రోజున నాకు చెప్పినప్పుడు నేను ఇంతకాలం నేను ఒక్కసారి కూడా నేను ఎప్పుడు స్టేజ్ మీద ఈ నా సక్సెస్ ఇన్నేళ్ళ నా జీవితం జర్నీ నేను మా నాన్నకి అంకితం చేద్దాం అనుకున్నాను, అనలేకపోయానే. ఆలోచనే రాలేదు నాకు. ఇంత చిన్న వయసులో ఈ కుర్రాడికి వాళ్ళ ఫాదర్ చూడాలనుకున్నాడు, లేడు. ఈ సక్సెస్ని మా నాన్నకి అంకితం చేయాలనుకుంటున్నాను అన్నాడు. ఎంత గొప్ప మాట, ఎంత గొప్ప ఆలోచన. అందుకు నేను అతనికి అయ్యో సారీ, అందరినీ చాలా ఎమోషనల్ చేస్తున్నట్టున్నాం, ఇప్పటిదాకా నవ్వించి ఏడిపిస్తున్నాం అట్టు ఉంటుంది. లేదు, మిగతా అంత నవ్వుకుంటూనే వెళ్తున్నాం, ఎందుకంటే మా శ్రీలు ఉంది, ఆవిడ నవ్విస్తుంది, ఆవిడ కవ్విస్తుంది కూడా తెర మీద క్యారెక్టర్స్ని. సో ఆల్ ది బెస్ట్ అందరికీ. థ్యాంక్స్, నాకు మంచి క్యారెక్టర్ ఇచ్చి నన్ను ఎంకరేజ్ చేసిన జోయల్ జార్జ్ గారు కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఆల్. నాకు ఇంకో ప్రివిలేజ్ కూడా ఇచ్చేశారు సినిమాలో. వేషం మాత్రమే కాదు, వేషం ఇచ్చి డబ్బులు ఇచ్చారు అనుకోండి, దాంతో ఇంకో ప్రివిలేజ్ కూడా ఇచ్చారు. మా సినిమాలో నెక్స్ట్ సాంగ్స్ కూడా ప్లే చేయడానికి నా చేతుల మీదుగా ప్లే చేసే అవకాశం కూడా ఇచ్చారు. నెక్స్ట్ లిరికల్ వీడియోస్, సాంగ్స్ కూడా. ప్లీజ్ ప్లే ది వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. విచ్చేసిన మీడియా మిత్రులకి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ నమస్కారాలు. ఈ తెరచాప గురించి ఎలా చెప్పాలి, ఎలా మొదలు పెట్టాలి, అనన్య క్రియేషన్స్ పేరు మీద ఆ బ్యానర్ మీద తెరచాప. ముఖ్యంగా ఈ సినిమాకి కర్త కర్మ క్రియ మొత్తం మా హీరో. ఎందుకంటే మొన్న బాపట్ల వెళ్తున్నారు ఈవెంట్కి, ఆ రోజు వచ్చాడు. నేను గుమ్మం ముందు నిలబడి ఉన్నాడు, లోపలికి రావచ్చు అంటే ఇలా చూశానండి పైనుంచి కింద, ఎవరబ్బా నువ్వు అని. ఎందుకంటే ఇంత పెద్ద గడ్డంతో ఉన్నాడు అతను పడిన హార్డ్ వర్క్ నిజంగా ఇండస్ట్రీలో అయితే ఎవరు పడుండ్రు. అంత హార్డ్ వర్క్, అంత డెడికేటెడ్, ఎంత ప్యాషనేట్ అంటే సినిమా మీద. దెబ్బలు తిన్నాడు నిజంగా, ఏమంటారు దాన్ని, దెబ్బలు తిన్నాడు, తిట్లు తిన్నాడు. ఎంతోమంది తనని అవమానాలకు గురి చేసిన, ఎన్ని రకాలుగా చేసినా కూడా సముద్రం ఒక ఆశీర్వాదం ఇచ్చింది ఆయనకి. ఆ సముద్రం తల్లి ఏంటంటే తెరచాప సినిమాని సూపర్ హిట్ చేయడానికి ఇంతకన్నా ఇంకేం కష్టపడతాడు ఇతను. అందుకని మా హీరోని అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళాలి, నేను మా తండ్రి గారు లేరు, నన్ను హీరోగా చూడాలి అని ఆయన డయాస్ మీద వైజాగ్లో అనుకుంటా మాట్లాడేది. మీరు అక్కడ మాట్లాడితే నిజంగా అందరి కళ్ళు చెమర్చున్నాయి. కాబట్టి తప్పకుండా మీ నాన్నగారు ఆశీస్సులు ఎక్కడున్నా నీ మీద పుష్కలంగా ఉంటాయి. అలాగే ఇది నిజంగా ఇండస్ట్రీ చరిత్రలో ఒక హీరో మన ఎల్ఈడి పెట్టుకుని ఆటో మీద ప్రతి చోటగా తిరుగుతూ
ఆర్కే బీచ్, ఇటు ముందుకి తుని, అనకాపల్లి, అన్ని ఏరియాల్లో, బాపట్ల, అన్ని చోట్ల నేను ఈ సినిమాకి హీరోగా యాక్ట్ చేశాను. నేను సిగ్గుపడవలసిన అవసరం లేదన్నా, ఇది నా తల్లి లాంటి సినిమా కాబట్టి ఇది నా తల్లి అని చెప్పాలి అని చెప్పి అందరూ గుమిగూడిన పబ్లిక్కి, సార్ నేనే హీరో, ఈ సినిమా చూడండి, మా ట్రైలర్ చూడండి, మా టీజర్ చూడండి అని చెప్పి ప్లే చేసి ఎల్ఈడీలో ఎండలో షూటింగ్ చేశాడు. ఇంతకుముందు రాజీవ్ కనకాల గారు అన్నట్టు ఆ ఎండలోనే అతను ఆ ట్రైలర్ వేసుకుని మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా తిరిగి వచ్చాడు. మొత్తం నిజంగా అతని డెడికేషను. ఇంకొకటి 900 స్టిక్కర్స్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ అయ్యా, నువ్వు చిన్నోడు అయిపోయావు, నీకు నిజంగా శిరస్సు వచ్చి పాదాభివందనం చేయాలి. ఆటోలకి ఒక హీరో ఆటోలకి ఆ స్టిక్కర్ అంటించడం, తెరచాప స్టిక్కర్ అంటించడం అనేది గొప్ప విషయం. ఇది అంటే తన నరనరాల్లో సినిమా మీద, ఆ డెడికేషన్, ఆ కథ మీద అలా జీర్ణించుకుపోయినాడు అతను. నిజంగా ఆ మధ్యలో హెల్త్ ఇష్యూలు వచ్చినాయి, దాన్ని కూడా ఆయన అధిగమించి సినిమాని ముందుకు తీసుకొచ్చాడు. ఎంతకన్నా కష్టం ఇండస్ట్రీలో ఉండొచ్చు, కానీ ఇంత కష్టపడిన కొత్త హీరో మా నవీన్ ముందుకు దూసుకుని వెళ్తాడు. ఈ సినిమా తర్వాత అతనికి బ్రహ్మాండమైన అవకాశాలు వస్తాయి. అద్భుతంగా చేశాడు. ఇంకా ఎక్కువ మాట్లాడితే దిష్టి కలుగుతుంది. తను చేసిన ఫైట్స్ కానీ, ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎమోషన్స్ కానీ, ఆ సినిమాలో ఆ ఎండలో ఉండి కూడా భోజనాలు చేయకుండా తను భోజనం ఎక్కడ చేస్తే ఆ ఎక్స్ప్రెషన్ పోద్దామో, మళ్ళీ డల్ అయిపోతామో అని చెప్పి అలా ఆలోచించి అద్భుతంగా తను క్యారెక్టర్ చేస్తూ మిగతా క్యారెక్టర్ అన్నిటిని కూడా ఒకే తాటి మీద నడిపించి వాళ్ళందరితో సరదాగా ఉండి బ్రహ్మాండంగా ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాడు. కాబట్టి మీడియా మిత్రులందరూ ఈ కష్టాన్ని గుర్తించి వీళ్ళని మీరు 10 సార్లు చూపిస్తే వారందరికీ ఒక గొప్ప భవిష్యత్తు ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఇక జార్జ్ గారి గురించి చెప్పాలంటే ఆయన మలయాళీ, ఎక్కడ మలయాళీ లేదు, ఏదో తెలుగు కొంచెం మలయాళంలో ఉంటుంది, కానీ అద్భుతంగా ఆయన చేసిన డిజైన్ కానీ, ఆ కెమెరా వర్క్ కానీ, ఆ డైరెక్టర్ గారు పెట్టిన షార్ట్స్ కానీ, వీళ్ళందరిలోంచి ఒక అద్భుతమైన నటన రాబట్టడానికి ఆయన బ్రహ్మాండంగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ గారు కానీ, మా గోదావరి జిల్లాలో ఆయన అన్నట్టు సముద్రం పక్కనే ఉంటుంది గోదావరి జిల్లాలో. ఆ ప్యాటర్న్ మొత్తం బ్రహ్మాండంగా ఉంది. ఆర్ఆర్ కానీ, సాంగ్స్ కానీ అద్భుతం అండి. అయితే మోహన్ కృష్ణ గారు కెమెరాలో ఉన్నారు, తారక రత్న గారు వచ్చి నా కాళ్ళు పట్టుకుంటాడు, విలన్ కాళ్ళు. నిజంగా ఆయన మోహన్ కృష్ణ గారు అడిగితే ఇది నా కొడుకని కాదు, ఇది సినిమా, సముద్ర ఏ షాట్ పెట్టినా అది చేయాలన్నాడు. అలాంటి గొప్ప దర్శకుడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. సో మా ప్రొడ్యూసర్ గారికి, రుద్వాన్ గారికి, అందరికి పేరు పేరున నమస్కారం. సో ఫస్ట్ షెడ్యూల్కి వెళ్ళామండి. మా హీరో తిప్పల గురించి చెప్పాలంటే ఓ మాటలో మా ప్రొడ్యూసర్ గారు ఫస్ట్ షెడ్యూల్కి రాలేదన్నమాట. ఆ డబ్బు మ్యాటర్ అంతా మనోడికే అప్పచెప్పారు. కరెక్ట్గా మంచి ఎండ, షూటింగ్ జరుగుతూ ఉంటుంది. మా డైరెక్టర్ రెడీ, రోల్ కెమెరా, యాక్షన్ అనగానే మనోడు ఓ పంచే లోపల నెక్కుడు ఉంటుంది అనమాట, అందులో ఉంటాయి డబ్బులు. యాక్షన్ అనగానే వాడు వస్తాడు, టిఫిన్ సరిపోలేదంట, ఒక్క నిమిషం అని చెప్పి మళ్ళీ డబ్బులు ఇచ్చి మళ్ళీ రెడీ, సారీ అన్న రెడీ రెడీ రెడీ. అలాగే మళ్ళీ ఇంకోవాడు వస్తాడు, అన్న డీజిల్ కొద్దిగా అంటాడు, మళ్ళీ సారీ అని చెప్పి మళ్ళీ ఎత్తి ట్రైన్ ఇచ్చేవాడు అనమాట. సో ఆ సినిమాకి చాలా కష్టపడ్డాడు. అలాగే డార్లింగ్, ఈ సినిమా నీకు మంచి సక్సెస్ రావాలి. సో ఇవన్నీ ఎందుకు చెప్తాను సార్, జోక్ ఆఫ్ పార్టీ అంతే, ఓకేనా? ఇందాక రాజా ఏడిపించారు, నవ్విద్దాం అనుకుంటున్నా, ఎవరు నవ్వట్లేదు, నవ్వారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాని చూసి మీరు బిగ్ సక్సెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడరా. నమస్కారం అండి. ముందుగా మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. మనం ఏదైనా పూజ చేసుకుంటే ఫస్ట్ వినాయకుడికి పూజ చేసుకుంటాం. అలాగే ఆ వినాయకుడి ఆశీస్సులు మనకు ఉండాలని ఏ పూజ అయినా మొదలు పెడతాం. అలాగే ఎవరైనా చిన్న సినిమా తీయగానే ముందుగా చిన్న సినిమాను ఆశీర్వదించడానికి వచ్చే వినాయక స్వరూపులు మా సముద్ర గారికి ముందుగా నమస్కారం అండి. ఏమి లేని టైంలో కూడా నాకు అసలు గుర్తింపు లేని టైంలో కూడా మంచి వేషాలు ఇచ్చారు. అలాగే మా పృథ్వీ గారు ఇదో సినిమాలో ఆయన కాంబినేషన్ లో చేసిన కాడి నుంచి నేనంటే చాలా ఇష్టపడతారు, నన్ను ఒక తండ్రిలా చూస్తారు పృథ్వీ గారికి. ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే ఇందులో కథకి లింక్ ఉన్న ఒక మంచి క్యారెక్టర్ చేశానండి ఈ సినిమాలో.
నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈ తెరసాప అనే సినిమా ఒక మంచి సముద్రం చేప పులుసు అని చెప్పొచ్చండి. అంత బాగుంటుంది. సముద్రం చేపలో పండుగప్ప కానీ నల్ల సందువా కానీ ఏదైనా సరే కీరు అలాంటి చేపల కూర మా తెరసాప అని చెప్పొచ్చండి. రేపు 17వ తారీఖున జన సముద్రంలోకి వస్తుంది. దీనికి మా డైరెక్టర్ గారు పడవ, చుక్కాని, తెరసాప, అలాగే మా ప్రొడ్యూసర్ గారు వల వేసి మంచి చేపలను పెట్టారు. ఇందులో 2 ఖరీదైన చేపలు కూడా ఉన్నాయి. సముద్రంలో వెలస కింద ఉండి మన గోదావరిలోకి పులస కింద వచ్చే 2 ఖరీదైన చేపలు మన రాజీవ్ కనకాల గారు, పృథ్వీ గారు సినిమాలో కూడా ఖరీదైన క్యారెక్టర్లు. అలాగే మన సముద్రం అలలు అలాగ వచ్చేటప్పుడు ఎంత మంచి సంగీతం వినపడుతుందో అలాంటి మంచి సంగీతాన్ని అందించారు. ఇంకా చేపల కూరలో కావలసిన అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర, మసాలా, మన ఫైట్లు కూడా ఉంటాయి ఇందులోని. అలాగే మిగతా వాళ్ళందరూ కూడా ఇందులో ఉల్లికోళ్ళు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్ని సమపాలలో వచ్చిన మంచి కూర ఇది తెరసాప. అందులో చివరిలో మరి మంచి స్మెల్ రావాలన్నా, రుచి రావాలన్నా కొత్తిమీర లాంటి కామెడీ ఆర్టిస్టులు కూడా ఉన్నారు. ఆ కొత్తిమీరతో రేపు 17వ తారీఖున ఇది జనంలోకి వస్తుంది. రుచిగా ఉంటే 3-4 చూస్తారు, కాకుండా ఒకరైనా ఈ చేపల తెరసాపల సినిమాను ఆదరించారు. ఈ పులుసుతో చాలా కూరలు వస్తున్నాయి. అందులో నెంబర్ 1 కూర మా తెరసాపని చెప్పచ్చు. అలాంటి తెరసాపని మరి అంత బాగా కష్టపడి వండిన మా డైరెక్టర్ గారికి మరి నమస్కారాలండి. వయసులో చిన్నవాళ్ళ ఉంది నా ఆశీస్సులండి. మరి ఈ సినిమా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజు. సో హాయ్, అందరూ బాగున్నారా? మీరు బాగున్నారులే. సో ఇక్కడికి ఇచ్చేసిన సినిమా ప్రేమికులకి, కొంచెం గట్టిగా చెప్పాలంటే సినిమా పిక్చర్లకి, అదేవిధంగా టైం కుదుర్చుకుని వచ్చిన పెద్దలందరికీ, టైం కుదరక రాలేకపోయిన మిగతా వాళ్ళందరికీ, మెయిన్లీ మా మీడియా మిత్రులు, సోదరులందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. లాస్ట్ లో మాట్లాడతారు లేదా హీరో లాస్ట్ లో మాట్లాడతారు, కానీ నేను మాత్రం హీరో గురించి ఫస్ట్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. బేసిక్గా నేను చూడగానే స్టైల్ మూవీలో ఒక సాంగ్ లిరిక్ ఉంటది, అందరికీ చేతుల్లో ఉంటుంది గీత, నీకేమో కాళ్ళల్లో ఆ బ్రహ్మరాత అని ఒక లిరిక్ ఉంటది. సో ఈ 10-15 రోజుల్లో మనం చూసిన తర్వాత నాకు ఆ సాంగ్ గుర్తొస్తుందన్న. ఇది ఏ వస్తువు అయినా సరే 10 రూపాయలు అని చెప్పి బండి వేసుకుని వెళ్ళిపోతా చూడండి, అలా చౌకన్న బాగుండు. అలాగే ఒక బండి వేసుకుని దానికి ఒక ఎల్ఈడి తగిలించేసుకుని వి ఫర్ విజయవాడ, వి ఫర్ వైజాగ్, వి ఫర్ విజయనగరం, వి ఫర్ విక్టరీ అన్నట్టు ఈ సినిమాతో ఎలాగైనా కొట్టాలని సరే అసలు షూటింగ్ ఎంజాయ్ చేస్తారు కండి, ప్రమోషన్ కూడా ఎంజాయ్ చేశాడు హీరో. నిజంగా దానికి చాలా హ్యాట్సాప్ అన్న. బేసిక్ గా మన జర్నీ ఎక్కడ యూసఫ్గూడలో స్టార్ట్ అయింది, ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిందండి. సో ఈ ఇండస్ట్రీ జర్నీ అనేది చాలా కష్టంగా ఉంటుంది అనమాట. అది ఛాన్సులు రాకపోయినా, ఒకటి చేసినా కూడా డబ్బులు రాకపోయినా, ఫోన్లు ఎత్తకపోయినా చాలా కష్టంగా ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎందుకు వచ్చారో బాబు ఇండస్ట్రీ కనిపిస్తుంది. కానీ తెరచాప లాంటి ట్రైలర్ చూసిన తర్వాత అందరూ బాగుంది అంటే ఇంటికే వచ్చాం కదా అనిపిస్తుంది అనమాట. సో అవన్నీ మర్చిపోతాం అన్న. ఇందాక అన్న జోక్స్ పడుతున్నాడు. నిజంగా షూటింగ్ చేస్తున్నప్పుడు అండి ఎండలో డీజిల్ అయిపోతే అప్పుడు మనోడు పడ్డ బాధ చూశాను. రీసెంట్ గా బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్కి వెళ్తే అక్కడ తెరచాప చూసి అన్న నీకోసం సినిమా చూస్తాం అన్నప్పుడు అప్పుడు పడ్డ ఆనందం కూడా చూశాను. సో ఆ కళామ తల్లి ఒక్క క్షణం నిన్ను ఇలా చూసి మనోడు కాళ్ళు ఇలాగే తిరుగుతున్నాడు, మనోడితో హిట్ ఇద్దామని చెప్పి, సినిమా హిట్ అవ్వాలని చెప్పి, నీ కోసం హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మనోడితో పాటు చాలా మంది తిరిగారు. సో మెయిన్ నీ కోసం చెప్తున్నా. నెక్స్ట్ వచ్చేసి మరి ప్రొడ్యూసర్ గారు. సో ప్రొడ్యూసర్ గారు ఆయన చెప్పింది దాటిపోయినా సరే సైలెంట్ గానే ఉన్నారు. అంటే లోపల వైలెంట్ గా ఆయనతో ఆయన యుద్ధం చేసుకున్నారు, అది అందరికీ తెలిసిన విషయమే. సో ఈ కైలాష్ గారు ఈ సినిమాతో భూ కైలాష్ అవ్వాలి, అది భూ కైలాష్ అని చెప్పి ఎక్కడ 100 కోట్ల సినిమా ఉంటుంది. సో అలా అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ మా డైరెక్టర్ గారు యాక్చువల్లీ జోయిలు, నేను మాత్రం జోవియల్ అనమాట, ఎందుకంటే అంత జోవియల్గా ఉంటారు. సో జోవియల్ అన్న థ్యాంక్ యూ. మమ్మల్ని మా ఇద్దరిని నాగి అశోక్ని పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. బేసిక్ గా మనకి తెలుగు రాకపోయినా సరే తెలుగు సినిమా మీద ఎంత, తెలుగు వాటి మీద ఎంత పట్టు అంటే మనం రీసెంట్ గా ఇంటర్వ్యూలో చెప్పామన్నా. బేసిక్ గా మనం చేపల కొంటకి వెళ్ళినప్పుడు ఎంత అంటే 150 అంటే 100కి ఇస్తావా, 50కి ఇస్తామని బేరవాడతాం. కానీ మనం బేరవాడుతున్న చేపలు కాదు, వాళ్ళ జీవితాన్ని అని చెప్పేసి చాలా మంచి మాట చెప్పామన్నా. థ్యాంక్ యూ. మరి చాలా మంది ఈ సినిమా ఎందుకు చూడాలి అని చెప్పేసి నన్ను అడిగారు. ఎందుకు చూడాలంటే ఈ సినిమా వెనకాల ఎవరున్నారంటే రాజీవ్ కనకాల గారు ఉన్నారని చెప్పాము. అదేవిధంగా ఇండస్ట్రీ సంబంధించిన ఎవరున్నారంటే 30 years ఇండస్ట్రీ పృథ్వీ గారు ఉన్నారని చెప్పాము. అదేవిధంగా
ఎదురుగా బాలయ్య బాబు గారు ఉన్నా సరే తడుముకోకుండా డైరెక్ట్గా చెప్పాము ఆ నాగమహేశ్వర గారు ఉన్నారని చెప్పాము. అదేవిధంగా మరి బొమ్మరి సినిమాలో హాసిని సుహాసిని లాంటి హీరోయిన్ ఉంది. అదేవిధంగా 30s ఇండస్ట్రీ కాకపోయినా మా శ్రీలు గారు ఉన్నారని చెప్పాము. మరి అదేవిధంగా పుష్పరాజ్ పక్కన చేసిన మా పుష్పరాజ్ ఎక్కడ ఉన్నాడు, ఈ సినిమాకి మీరే పుష్పరాజు, సో మీరున్నారు. రాఖీ పండుగ రోజు పుట్టిన రాఖీ ఉన్నాడు. అదేవిధంగా అని చెప్పుకోవచ్చన్నమాట. సో జబర్దస్త్ ఉందండి, బాగున్నారు. జబర్దస్త్ చేసిన ఆర్టిస్టులు కూడా ఉన్నారు, నాగి, అశోక్, అప్పారావు గారు, రైజింగ్ రాజు గారు ఉన్నారని చెప్పాము. సో మా అందరి కోసం మీరు వెళ్ళి తప్పకుండా చూడాలని. ఈ April 17 తెర మీదకి వస్తుంది. సో అందరూ చూడాలి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, సినిమాని ఎంజాయ్ చేయడానికి సినిమాని ఎంజాయ్ చేయడానికి వెళ్దాం, అంతేగాని ఏదైతే చూపడానికి వెళ్ళొద్దు ప్లీజ్. ఎందుకంటే ఒక సినిమాని ఏదైతే చూపే ముందు దాని వెనకాల ఏళ్ళ కష్టం ఉంటది. దయచేసి కొంచెం రివ్యూ కొంచెం బాగా చెప్పండి. సో దీంతో పాటు April 17న గేదెల రాజు, కాకినాడ తాలూకా, పాపం ప్రతాప్, అదేవిధంగా తిమ్మరాజుపల్లి టీవీ, తెరచాప 4 సినిమాలు వస్తున్నాయి. 4 సినిమాలు కూడా మంచి టాక్ రావాలని కోరుకుంటాను. ఎందుకంటే సినిమా బాగుంటేనే సినిమా వాళ్ళు చేసే వాళ్ళు బాగుంటారు. సినిమా బతికితేనే సినిమా కోసం బతుకుతున్న వాళ్ళు బతుకుతారు. థ్యాంక్ యూ సో మచ్. సో April 17 కొంచెం థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. అందరికీ నమస్కారం. ఈనాటి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన డైరెక్టర్ సముద్ర గారికి, హీరో రామ్కే గారికి, డైరెక్టర్ సత్య వెంకట గారికి, అలాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకుల వద్దకు తీసుకెళ్ళడానికి మీ భుజస్కంధాలపై వస్తున్న పాత్రికేయ మిత్రులందరికీ, వచ్చిన అతిథులందరికీ నా హృదయపూర్వక నమస్కారం. తెరచాప ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం ఈ సినిమా విజయం తర్వాత ఇక్కడ పెద్ద దుర్గం ఏర్పాటు చేస్తాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నా. ఆయన గొప్ప అదృష్టవంతుడు. ఎలా అంటే ఈ చిత్రానికి దర్శకుడిగా జోయల్ జార్జ్ని, హీరోగా నవీన్ని అనుకున్నప్పుడే ఆయన సినిమా పూర్తి అయిపోయింది. ఫస్ట్ టైం డైరెక్టర్ జోయల్ నవీన్ వచ్చినప్పుడు నాకు కథ చెప్పారు, నా పాత్ర చెప్పారు. మీరు నమ్మరు, నేను పార్కులో కూర్చున్న సరదాగా కథ వెంట కూర్చున్నాం. ఈవినింగ్ నేను ఎడిట్ చేశాను. వాళ్ళ సినిమా తీసిన తర్వాత ఎమోషన్ చూసి తర్వాత పృథ్వీ గారు చెప్పారు, తొదరా తీసావు, కళ్ళ నీళ్ళు వచ్చినాయని. చాలా సంతోషం. కథ చెప్తున్నప్పుడే నా కళ్ళ నీళ్ళు వచ్చినాయి. జోయల్ చాలా సంతోషపడ్డాడు. సార్, నాకు తండ్రి పాత్ర మిమ్మల్ని చూడాలని ఉంది, చూసాము, మీరు తప్పుడు చేయాలి, వీళ్ళు విలనిజం ఉండదు అని అన్నారు. అది పోతే సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు నవీన్ నా కొడుకు నా మాట వినని పోకిరి. నేను చిన్న మాట అని చెప్పి కన్సెన్స్ చేస్తే అంత ర్యాష్ నేచర్ ఉన్నవాడు. నేను అలిగి వెళ్ళిపోతున్నా, అన్నం కన్సెన్స్ చేసి అలిగి వెళ్ళిపోతుంటే ఈశ్వరా 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 అది పిలుస్తుంటే అతను పక్కకి ఏం చేస్తున్నాడు ఆ నాన్నగారిని గుర్తు చేసుకుని. నిజంగా చాలా ఎమోషనల్ పిక్చర్ ఇది. నేను చాలా కాలం తర్వాత ఒక మంచి పాత్రలో ఏమాత్రం వెళ్ళని లేని ఒక మంచి పాత్ర నటించాను. చూసిన వాళ్ళు బాగుందని చెప్పడం చాలా సంతోషంగా ఉంది. అలాగే నాతో ఈ సినిమాలో వర్క్ చేసిన మంచి నటులు రాజు కనకర గారు, మొన్న పృథ్వీ గారికి, అలాగే ఎక్కడ కలిసినంత ఎంటర్టైన్మెంట్ చేసే నాగి, అశోక్, రైజింగ్ రాజు గారికి, అలాగే ఈ చిత్రం ఒక విలక్షణ పాత్ర చేసిన సోదరుడు జగదీష్ గారికి, ఐ విష్ యూ ఆల్ సక్సెస్ టు దెమ్. అలాగే ఈ చిత్రానికి వలి తెచ్చిన పూజా సుహాసిని గారికి, అట్లాగే మన పృథ్వీ గారు అమ్మాయి శ్రీలు చాలా మాస్ క్యారెక్టర్లో చాలా యాక్టివ్గా బాగా చేసింది. ఈవిడ క్లాస్ క్యారెక్టరు, ఈవిడ మంచి అభినయం ఉన్న నటి. నేను శ్రీలుతోటి కాంబినేషన్ మనం చేయాల నేను సుహాసిని చేశాము. చాలా మంచి నటి ఆవిడ, చాలా గొప్ప పేరు వస్తుంది ఆవిడ కూడా ఈ చిత్రం ద్వారా. ముఖ్యంగా ఈ చిత్రాన్ని తాను ఒక్కడే భుజాన మోసిన వాడు నా కొడుకు నవీన్ రాజా. నిజంగా ఆ సినిమా చేస్తున్నప్పుడు కూడా అసలు ప్రొడ్యూసర్ ఎక్కడ కనపడలేదు, మాకు చాలా కాలంలో కనపడలేదు ఆయన కదా. మొత్తం తానొక్కడే, తనే నిర్మాతగా. నేను పక్కన ఎందుకే యాక్టర్కి ఆర్టిస్టులు ఫైనాన్స్ మ్యాటర్స్ చూడకూడదు, సాఫ్ట్ రిలేషన్స్ పోతాయి, వాళ్ళు చేయాల్సిన పని మానేసి పక్కకి జేబులు డబ్బులు తెస్తే ఎందుకు వచ్చిన సమతనికి అని చెప్పి సినిమా మొదలెట్టిన నానించి పూర్తయ్యేదాకా తానొక్కడే
ఈ చిత్రాన్ని మోసాడు. అలా ఆయన రిలాక్స్ అయ్యాడు. కైలాష్ దుర్గం గారు చాలా రిలాక్స్డ్ ఈ సినిమా తీశారు. అలాగే ఈయనతో పాటు కష్టపడిన వాడు జోయల్, మా డైరెక్టర్ జోయల్. చాలా పేర్లోనే జోయల్ ఉంది. మనిషి కూడా జోవియలే, ఫన్నీగా ఉంటాడు, చాలా కూల్గా మా చేత అందరూ చేయించాడు. చాలా సంతోషం. అలాగే సోదరుడు రాజేష్, ఇంకా నటించిన నూకరాజు గారికి, తదితర పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ చిత్రం తెరచాప. ఖచ్చితంగా పాత్రికేయ సోదరులారా మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ చిత్రాన్ని మీరు ప్రజల వద్దకు చేసే ప్రయత్నం చేయండి. ఈ చిత్రం ఖచ్చితంగా అందరిని ఆదరిస్తుందని నేను నమ్ముతున్నాను. అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. అట్లాగే రాజీవ్ కనకాల గారు అద్భుతంగా చేశారు. పృథ్వీ గారు చిన్న వేషమైనా చాలా బాగా చేశారు. ఆయన చెప్పాల్సిన అవసరం లేదు అనుకోండి. బట్ అన్ని రకాల ఎమోషన్స్ ఉన్నాయి. సినిమా సాంగ్స్, ముఖ్యంగా టెక్నీషియన్స్, ఎంఎల్ రాజా గారి మ్యూజిక్ చాలా అద్భుతంగా ఉంది. చాలా సీనియర్ మ్యూజిక్ డైరెక్టర్ లాగా కంపోజ్ చేస్తారు సాంగ్స్ అన్ని కూడా. అలాగే కెమెరా డిఓపీస్ ఆయన అర్జున్ గారు, వెంకట్ గారు చాలా అద్భుతంగా పెద్ద సినిమాకి ఉన్న గ్రాండియర్ లుక్ ఈ సినిమాకి వచ్చింది. చాలా బాగా కష్టపడ్డారు. ఆ ఎండలో మేము చాలా కష్టపడ్డాము. చాలా సంతోషం. మా అందరి కష్టానికి భగవంతుడు అదృష్టాన్ని కైలాష్ దుర్గం గారికి ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుతున్నా. ఐ విష్ ఆల్ సక్సెస్ టు ద టీమ్ ఆఫ్ తెరచాప. ఈ చిత్రం హీరో నవీన్కి అద్భుతమైన ఘన విజయం ఇవ్వాలి. ఈ చిత్రం ద్వారా అతను తెలుగు ఇండస్ట్రీలో మంచి యాక్టర్గా నిలబడతాడు. చాలా సంతోషం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్. చేసిన మీడియా మిత్రులందరికీ, సభను అలంకరించిన, వేదికను అలంకరించిన పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. వచ్చేసిన అతిథులకి అందరికీ. మొదటిగా పుష్పతో నాకు ఇంత మంచి పేరు ఇచ్చిన మీ అందరికీ, ఆడియన్స్ అందరికీ థ్యాంక్ యూ. అండ్ నాకు అవకాశం ఇచ్చిన సుకుమార్ గారికి నా జీవితంతో రుణపడి ఉంటాను. సో తెరచాప, నవీన్ రాజ్ అండ్ అన్న నేను ఇద్దరం కలిసి 2016 నుంచి పరిచయం. తను యాక్ట్ చేసిన షార్ట్ ఫిలింకి నేను అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాను 2016 వరంగల్లో. అప్పటి నుంచి పరిచయం అనమాట. సో నేను డైరెక్షన్ చేద్దామని ఇండస్ట్రీకి వచ్చి ట్రయల్ చేస్తున్న క్రమంలో కొన్ని సినిమాలు చేశాను, వెబ్ సిరీస్ చేసిన తర్వాత పుష్ప వచ్చింది. పుష్ప 1 రిలీజ్ అయిన తర్వాత అన్న అండ్ ఒకరోజు వచ్చి అడిగారు ఒక క్యాటరింగ్ చేస్తారని చెప్పి. ఆబ్వియస్లీ అంటే మన ఫ్రెండ్స్ కానీ మన చుట్టుపక్కల ఉన్న ఆస్పైరింగ్ ఫిలిం మేకర్స్ కానీ యాక్టర్స్ కానీ హెల్ప్ చేస్తే తప్పులేదు. సో అలాగే చేస్తానని చెప్పాను. చాలా మంచి క్యారెక్టర్ ఈ సినిమాలో నాది. అదే పుష్ప 2 రిలీజ్ అయ్యి ఇప్పటికి 1.5 year అవుతుంది. ఏది సినిమా రాలేదు నాది. తెర మీద ఒక మంచి సినిమాతో వద్దామనే చిన్న గ్యాప్ తీసుకున్నా. త్వరలో ఇంకో 2 సినిమాలు వస్తాయి. ఏం ఇబ్బంది పడద్దు. చాలా మందికి సరేలే పుష్ప వచ్చింది ఇంకేం సినిమాలు రావట్లేదా, సినిమాల్లో అవకాశాలు రావట్లేదా అని. లేదు, ఉంది. ఇంకొక స్పెషల్ విషయం చెప్పాలి. ఇంటి దగ్గర నేను వ్యవసాయం చేస్తాను, మా అమ్మకి హెల్ప్ చేస్తాను. ఈ గ్యాప్ అంతా ఇంటికి వెళ్ళి కొంచెం టైం స్పెండ్ చేయడం జరిగింది ఫార్మింగ్ లో. ఏం సరదాగా ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో పెడితే నేను పొలానికి యూరియా తీసుకెళ్తారు కదా, అలాంటి ఒక వీడియో పెడితే సినిమాల్లో అవకాశాలు లేక మూటలు మోస్తున్న కేశవాన్ని రాసేశారు. సరే పర్లేదు, మోయడంలో తప్పు లేదు, నాకు పనిచేయడంలో అస్సలు మోమటం లేదు. స్టిల్ నేను సిమెంట్ పని నుంచి చేసుకుంటున్నాను, పర్లేదు. కొంచెం జాగ్రత్తగా అవ్వండి ప్లీజ్. పర్సనల్ లైఫ్స్ అందరూ నవీనన్న గురించి, సో తను పడ్డ కష్టం గురించి చెప్తున్నారు. నేను మొదటిసారి జీవితంలో ఒక పెద్ద డెసిషన్ తీసుకొని ఈ షూటింగ్కి వెళ్ళా. సో నేను ఈ సినిమా ఒప్పుకోవడం కాదు, నా పర్సనల్ లైఫ్ లో డెసిషన్ అది. సో అక్కడికి వెళ్ళాక అదో షూట్ జరుగుతుంది. పాపం మధ్యాహ్నం వరకు షూట్ బాగానే జరిగింది. సడన్గా ఏమైందో లేదు, ఇండస్ట్రీలో చిన్న యూనియన్ ఇష్యూ అది జరుగుతూ ఉంటే మా సినిమాకి సంబంధించి షూట్ జరగద్దు అని చెప్పి ఏదో చెప్పారని. బట్ ఆ రోజు చూసా, నేను షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేస్తున్నప్పుడు 45,000 అప్పు తీసుకొని నేను చేశాను. రోజు డబ్బులు పోతా ఉంటే అయ్యో అయిపోతున్నాయి, డబ్బులు అయిపోతున్నాయి అని ఒకటి ఉంటుంది. బట్ ఒక సినిమా మొదలై ఒక సిచ్యువేషన్కి వచ్చి అయ్యో ఈరోజు షూటింగ్ జరగట్లేదా, ఇంకా జరగదేమో అనే భయంతో గుండెకి ఘోరం కొట్టుకుంటూ ఉంటుంది. ఐ కెన్ ఫీల్ యూ బ్రదర్. పాపం ఆ రోజు ఆల్మోస్ట్ హెవీ పెయిన్, హాస్పిటల్ కూడా వెళ్ళలేదు, భరించాడు, చాలా నొప్పులు భరించాడు.
ఒక సినిమా అదే రాజీవ్ సార్ చెప్పినట్టు సినిమా తీసి చూడు, రిలీజ్ చేసి చూడు అన్నట్టు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. సో ప్లీజ్ చిన్న సినిమాలకి కొంచెం కోఆపరేట్ చేయండి. కొత్త కొత్త ఆర్టిస్టులు వస్తారు అండ్ ఉన్న వాళ్ళకి కూడా ఇంకొన్ని అవకాశాలు వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇంతమందిని ఒక దగ్గర తీసుకొచ్చినందుకు. ఆల్ ది బెస్ట్ టీం అందరికి. నాకు ఈ సినిమాలో రాజేష్ సార్తో కలిసి పనిచేశాను, స్క్రీన్ షేర్ చేసుకునే అవకాశం వచ్చింది. థ్యాంక్ యూ నాగమహేష్ సార్, థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ సార్ థ్యాంక్ యూ. టీం అందరికి ఆల్ ది బెస్ట్. మ్యూజిక్ దగ్గరికి వచ్చేసరికి ప్రజ్వల్ కృష్ణ అన్న మ్యూజిక్ చేశారు. అదే పాట కూడా పాడా, ఈ మధ్య ట్రై చేస్తున్నా సింగర్ గా. అంతకుముందే కొన్ని ఉండే ప్లేబ్యాక్ సింగర్ గా, దీంతో కొంచెం బయటకు వస్తాను. రీసెంట్ గా శ్రీరామనమ్మకి ఒక పాట కూడా పాడాను. సో ఈ సినిమాలో నాకు అవకాశం ఇచ్చి నా గొంతు గుర్తించి థ్యాంక్ యూ. ఒక్కసారి పాడి ఆపేస్తాను. నిధి నది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క. నిధి నది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క. భూమి మీదకొచ్చాక ఒక్కోడిది ఒక్కో లెక్క, నా జోలికొచ్చావంటే తీర్చేస్తా నీ తిక్క. రంగంలో దుకాణంటే మొరటోన్నే నేనింకా, మాటేసి నాన్న సురనైనా మింగేస్తా. నిధి నది ఏముంది ఆ పక్క ఈ పక్క, చివరకు మిగిలేది కళ్ళు సుక్క. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. సినిమా April 17th రిలీజ్ అవుతుంది. సో అందరూ థియేటర్స్ వచ్చి సపోర్ట్ చేయండి. ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డాం. అందరూ చెప్పే మాటే, మేము కూడా అలానే చాలా కష్టపడ్డాం. సినిమా అంటేనే కష్టం కాబట్టి. ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి నేను రికార్డింగ్ చేశాను. ఆల్రెడీ చాలా ప్లస్ వచ్చింది బయట నుంచి. అంటే నేను ఎవరు తెలియకుండానే చూడకుండానే కూడా చాలా బాగా మాట్లాడారు. ఇంటర్వ్యూస్లో రాజు సార్ కానీ ఇక్కడ ఉన్న పెద్దలందరూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు. వారందరికీ నా హృదయపూర్వక పాదాభివందనాలు. ఇంత మంచి మ్యూజిక్ రావడానికి మెయిన్ రీజన్ జోయల్ జార్జ్. ఎందుకంటే అతనికి ఒక సెపరేట్ టేస్ట్ ఉన్నది మ్యూజిక్ పైన, అందుకనే చాలా బాగా చేయగలిగాం. అలాగే నవీన్ రాజ్ గురించి చాలా చెప్పాలి. నేను ఆల్రెడీ చాలా మంది చెప్పారు ఎంత కష్టపడి సినిమా చేశాడో. మనం ఆల్రెడీ ఒక 1 వీక్ నుంచి వాళ్ళు పడ్డ కష్టం అంతా, ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వైజాగ్ వరకు ప్రతి ప్లేస్ తిరిగి తన సినిమాని, ఈ మన సినిమాని ప్రమోట్ చేసుకుంటూ, సినిమా యాక్ట్ చేయడం కాకుండా సొంత సినిమాని సొంత భుజాలపైన వేసుకెళ్ళి ప్రమోషన్ చేసి చాలా మంది జనాలకి, కాలేజ్ స్టూడెంట్స్కి చాలా మందికి దగ్గరయ్యాడు. వాళ్ళ నాన్నగారు ఆశయం ఈరోజు నెరవేరింది. చాలా టూ మచ్ ఎమోషనల్ టైం ఇది. లాస్ట్ ఫంక్షన్ మాకు ప్రీ రిలీజ్ ఈవెంట్. ఐ విష్ ఆల్ ద వెరీ బెస్ట్ నవీన్, నా తమ్ముడు. చాలా ప్రౌడ్ ఫీల్ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా సంవత్సరాల నుంచి కష్టపడి అన్ని షేర్ చేసుకున్నాం. ఇవాళ ఈరోజు రేపు 17th సినిమా రిలీజ్ అవుతుందంటే మా అందరికన్నా నవీన్ ముందుకు వస్తున్నాడనే హ్యాపీ ఫీల్ చాలా ఉందండి. ఇది ప్రామిస్ థింక్, ఇది చిన్న మాట కూడా కాదు. ఎందుకంటే అతను అంతలా కష్టపడ్డాడు. అలాగే ఈ సినిమాకి జోయల్ జార్జ్ కూడా అంత ఇసుక ప్రాంతంలో, ఎండలలో మనం ఫిల్మ్ మేకింగ్ చూసాము. సినిమా అవుట్పుట్ రేపు థియేటర్ లో చూస్తే ఇవన్నీ నిజాలేనండి. ఖచ్చితంగా మీరు అనుకున్న చిన్న సినిమా లాగా మాత్రం అయితే ఉండదు. 200% ఇది చాలా పెద్ద బడ్జెట్ సినిమాలా కనిపిస్తుంటది. అలాగే కైలాష్ దుర్గం గారు, ప్రొడ్యూసర్ కైలాష్ దుర్గం గారు చాలా సపోర్ట్ గా. థ్యాంక్ యూ సో మచ్. వచ్చినందుకు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్. ఇక్కడ ఇది చిన్న సినిమా పెద్ద సినిమా అనే టాపిక్ వచ్చింది. ఒక 100 కోట్లు తీసుకునే ఒక హీరో అంటే 100 కోట్లు తీసుకోకుండా చేశాడనే విషయం తప్ప మిగిలిన అంతా కూడా రాజీవ్ కనకాల గారు కానీ, పృథ్వీ గారు కానీ, నాగమహేష్ గారు, మన కేశవ లాంటి పెద్ద ఆర్టిస్టులతోనే చాలా ఎక్స్ట్రాడినరీగా తీసిన సినిమా ఇది. ఎస్పెషల్లీ మీడియా మిత్రులందరికీ కూడా వచ్చిన రిక్వెస్ట్ అండి, ఇంత బాగా వచ్చిన సినిమాని దయచేసి వీలైనంత ఎఫర్ట్స్ పెట్టి ఇది మీ ఫ్యామిలీలో ఉన్న సినిమా కింద మీరు భావించి దీన్ని ప్రమోట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నా అండి. అలానే ఫిల్మ్ ఛాంబర్ ఎలక్షన్స్ లో మేము దిల్ రాజు ప్యానల్ మేమంతా నేను మాట్లాడిన విషయం ఏంటంటే, కొత్త ప్రొడ్యూసర్స్ కైలాష్ గారు లాంటి వాళ్ళు ఎవరైనా వస్తే పాపం డబ్బులు పట్టుకుని వస్తారు, సినిమా చేస్తారు, వాళ్ళకి రిలీజ్ చేయాలి, ఎలా చేయాలో అర్థం కాదు. ఇక్కడ ఒక రకమైన మాఫియా థియేటర్ లేకుండా లేకపోతే ఇంకోటి ఇవ్వకుండా కొన్ని ఇబ్బందులు పెట్టే కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి. అట్లాంటి వాళ్ళ వలలో మీరు పడకుండా
మీకు ఏ విధంగా ఛాంబర్ నుంచి హెల్ప్ కావాలన్నా మేమున్నాము. సో ఛాంబర్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలో చెప్పండి, మేము రిలీజ్ చేసి పెడతాం. రిలీజ్ లేక ఆగిపోయిన సినిమాలు ఏదైనా ఉంటే బాగుంది సినిమా అనుకుంటే నేనే స్వయంగా రిలీజ్ చేసిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటిది మా సత్య వెంకట గారు ఆయనదే ఒక సినిమా రారా పెనిమిటి అని ఆయన సినిమా రిలీజ్ అవ్వడానికి ఇబ్బంది పడుతూ 1 year ఏదో ఇబ్బంది పడ్డారు. అలాంటి సినిమాని నేను ఆయన వచ్చి ఒక్క 20 థియేటర్లు రిలీజ్ చేసి పెట్టండి చాలు అంటే నేను 58 థియేటర్లు నేను రిలీజ్ చేశాను. సో రిలీజ్ విషయంలో మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా, ఎందుకంటే సినిమా తీయడం అనేది ఒక వంతు, రిలీజ్ అనేది ఇంకొక భాగం. సో త్రిమింగళాల చేతిలో పడకుండా జాగ్రత్తగా మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా ఖచ్చితంగా మేము ఉన్నామండి. ఛాంబర్ నుంచి ఎలాంటి హెల్ప్ కావాలన్నా. అలాగే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది జోయల్ జార్జ్ ఎక్స్ట్రాడినరీగా తీశారండి. మీరు వెనకాల దాక్కుంటున్నారు. ఒక్కసారి మీ ఫోటో మాతోటి, ఎందుకంటే తర్వాత చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు మీరు. ఎంత ఎక్స్ట్రాడినరీగా తీశారంటే నిజంగా ఐ విష్ ఆల్ ద బెస్ట్ అండి. చాలా పెద్ద డైరెక్టర్ అవుతారు మీరు, దాంట్లో డౌట్ లేదు. మా నవీన్ ఎక్స్ట్రాడినరీగా చూపించారు. ఆల్ ద బెస్ట్ నవీన్. ఆర్ఆర్ ఎరగదీశారు సార్ మీరు. ఎక్కువసేపు మాట్లాడదలుచుకోలేదు, చాలాసేపు పాపం మాట్లాడేస్తున్నారు కాబట్టి విష్ ఆల్ ద బెస్ట్. నా తెరచాప ప్రీ రిలీజ్ ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకి, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి, మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు. ఈ చిత్రం ఈ నెల 17వ తారీఖున రిలీజ్ అవుతుంది. ఈ చిత్రంతో పాటు 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఇవన్నీ హిట్ కావాలని స్టేజ్ మీద ఈ సినిమాలో యాక్ట్ చేసిన ప్రతి ఒక్కరూ కోరుకున్నారు. అంత మంచి మనుషులు చేసిన ఈ సినిమా 17వ తారీఖు పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ సినిమా ట్రైలర్ చూసాం మనం. చూస్తే నాకు ఏమనిపించిందంటే, నాకు ఛత్రపతి గుర్తొచ్చింది. సి బ్యాక్డ్రాప్లో ప్రభాస్ ఒక పక్క, కాట్రాజ్ ఒక పక్క ఫైట్ చేస్తూ ఉంటే అలాంటి కలర్ కనిపించింది. ఎందుకంటే హీరో నవీన్ రాజు గారు కట్అవుట్ మంచి 6 feet ఉన్నాడు, మంచి మాస్గా. సో తను ఇంకా కరెక్ట్ అయితే ఒక రాజశేఖర్ లాంటి హీరోగా తయారవ్వచ్చు, తను అంత బాగున్నాడు. అలాగే రాజేష్ కూడా మన అజయ్ అన్నలాగా మంచి విలన్ అవ్వాలి, అలాగే మంచి హీరో కూడా కావాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. బ్యూటిఫుల్ లుక్ అలా కనిపించింది అనమాట ట్రైలర్ చూస్తూ ఉంటే. ఇంకా ఈ సినిమాలో మేజర్ పిల్లర్స్ లాగా మా అన్నయ్య పృథ్వీ గారు అంటే మీకు తెలుసు, మంచి ఎక్కువ కామెడీలో చూశారు. నెక్స్ట్ విలన్ పాత్రలో కూడా ఒక కోట గారి లాగా, ఒక నూతన్ ప్రసాద్ గారు లాంటి ఒక మంచి క్యారెక్టర్స్ కూడా అన్నయ్య రాబోతున్నాయి. నేను కూడా విలన్ గానే చేయించాను అన్నయ్య చేత ఇంతకు ముందు. ఇప్పుడు తమిళ్లో తను మంచి నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఇక మా మిత్రుడు నాగమహేష్ గారు ఇవాళ ఒక కోటా శ్రీనివాసరావు గారి క్యారెక్టర్లకి ఆల్టర్నేట్ అంటే తను ఉన్నాడు. అంత మంచి ఆర్టిస్ట్ ఇవాళ ప్రతి పెద్ద సినిమాలో చేస్తున్నారు. అలాగే రాజీవ్ కనకాలనే గురించి చెప్పాల్సిన పని లేదు, బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేశారు. ఇటువంటి మంచి మనుషులు చేసిన, పెద్ద ఆర్టిస్టులు చేసిన ఈ సినిమా పెద్దగా హిట్ అవుతుంది. అలాగే సాంగ్ చాలా బాగా రాశారు బ్రదర్. అలాగే డైలాగ్స్ కానీ, ఫోటోగ్రఫీ కానీ ప్రతిదీ చాలా బాగుంది. ఇక హీరోయిన్స్కి వచ్చేసరికి థ్యాంక్ యూ అమ్మా. అంతా సెకండ్ క్యారెక్టర్ చేశారంటున్నారు, కానీ సెకండ్ క్యారెక్టర్ చాలా టఫ్. చాలా సినిమాల్లో ఒక వరలక్ష్మి, ఒక రోజా, ఇటువంటి వాళ్ళు అందరూ కూడా అలా చేసి లేడీ ఓరియంటెడ్గా వచ్చారు. డెఫినెట్గా పెద్ద స్థాయికి ఎదుగుతావు. థ్యాంక్ యూ సో మచ్. అలాగే హీరోయిన్ హాసిని గారు చాలా బాగున్నారండి. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా పెద్ద హిట్ కావాలని ఈ సినిమాని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ, ఒక నా చిన్న సజెషన్ ఏంటంటే, ఈ మధ్య రిలీజ్ అయ్యే సినిమాలు ఒక చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలాంటి స్టార్ చేసిన సినిమాలకు కూడా టికెట్ ఒకే రేటు ఉంటుంది. అలాగే ఇట్లా రిలీజ్ అయ్యే సినిమాలకి ఒకే రేటు ఉంటుంది. సో ఈ రోజున్న పబ్లిసిటీలో కొంచెం తట్టుకోవాలంటే, ఆడియన్స్ని ఆడిటోరియంకి రాబట్టాలంటే కొంచెం పబ్లిసిటీ చాలా అవసరం. డెఫినెట్గా దీనికి డైరెక్టర్స్ మాస్ మైండ్తో థింక్ చేసి దానికి కావాల్సింది ఆలోచించి టికెట్ రేటు కొంచెం తగ్గించి ఒక 2 days అన్నా ఆడియన్స్ వచ్చే విధంగా ఆలోచిస్తే మాత్రం చాలా మంచి జరుగుతాయి సినిమాలకి. ఎందుకంటే సినిమాకి థియేటర్కి వచ్చేసరికి డిస్ట్రిబ్యూటర్స్ కానీ, థియేటర్ యాజమాన్యం కానీ వీళ్ళందరూ కూడా ఒక పాప్కార్న్ అన్నా, ఒక కూక్ అన్నా వాటికే సినిమా కంటే ఎక్కువ ఖర్చు అయిపోతున్నాయి.
సో అట్లాగా ఆడియన్స్ పెట్టేదానికి ఆ పెద్ద సినిమాకి వెళ్దాంలో ఈ ఓటీటీలు వస్తే చూద్దాంలో అన్న రీతిలో ఉన్నారు. సో ఆడియన్స్ కూడా కొంచెం అలాంటి వెసులుబాటు కల్పిస్తే బాగుంటుందని ప్రొడ్యూసర్ గారికి, డిస్ట్రిబ్యూటర్స్ అందరికీ తెలియజేస్తున్నాను. సభకి నమస్కారం. పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా నమస్కారం. ఆహూతులైనటువంటి అందరికీ కూడా నమస్కారం. మరి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ నమస్కారం. తెరచాప అసలు ఈ టైటిలే ఐ షుడ్ కంగ్రాచులేట్ ద హోల్ క్రూ అండ్ ద కాస్ట్. తెరచాప టైటిల్ ఈస్ వెరీ గుడ్, క్యాచీ టైటిల్. అండ్ తెరచాప అనేది ఫిలసాఫికల్ బ్యాక్ డ్రాప్ కూడా ఉంటుందని నేను అనుకుంటున్నాను తెరచాప అనేటువంటి టైటిల్లో. సో ద ఫస్ట్ సక్సెస్ ఇస్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్. మరి ఈ సందర్భంగా పెద్దలందరూ మాట్లాడారు. అదేవిధంగా మై ఫ్రెండ్ ఫిలాసఫర్ అండ్ గైడ్ రామ్కి గారు నా వెనకాల ఉన్నారు. ఆయన కూడా ఇప్పుడు మనకి చాంబర్ తరఫున సినిమా రిలీజ్ చేయడానికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు అందిస్తానని కూడా వారు చెప్పారు. నా సినిమా కూడా ఆయన రిలీజ్ చేశారు. అలాగే పెద్దలు పృథ్వీ గారు సీనియర్ ఆర్టిస్ట్, అదేవిధంగా శ్రీలు, పృథ్వీ గారు అమ్మాయి అంటే మా అమ్మాయి అలాగే. సో ఆల్ ది బెస్ట్ అమ్మా. సో తెరచాప టీమ్ అండ్ క్యాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా ఫ్రమ్ మై బాటమ్ ఆఫ్ మై హార్ట్ ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. ఒక 8 years బ్యాక్ నవీన్కి ఒక చిన్న సాంగ్ షూట్ ఒకటి చేశారనమాట. సో అక్కడ నుంచి తను నాకు బాగా పరిచయం. ఆ సాంగ్ షూట్ చేసిన తర్వాత అది గుర్తుపెట్టుకుని మరి నన్ను విజయవాడ వచ్చి అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అవి చేస్తూ ఉండేవాడిని. సో నన్ను గుర్తుపెట్టుకుని వచ్చి స్టోరీ చెప్పాను అనమాట. స్టోరీ చెప్పి నువ్వు చేయాలి అని చెప్పాను. సరే అంటే నాకు చెప్పడం రావట్లేదు, కొంచెం తడబడుతుందని ఏమనుకోబాకండి. ఫస్ట్ టైం మైక్ పట్టుకున్నారు. అండ్ ఫస్ట్ టైం చాలా మంది కూడా కొత్త డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ కానీ నేను కానీ ఫస్ట్ టైం మా స్క్రీన్ మీద మా పేర్లు పడుతున్నాయి. దానికి చాలా హ్యాపీ. సారీ ఏమనుకోబాకండి, కొంచెం చాలా నర్వస్. శేఖర్, డాలీ స్టూడియోస్ నుంచి వస్తున్నాం. ఈ మూవీ గురించి మాకు ఫస్ట్ గా తెలిసింది మా హీరో గారు నవీన్ రాజు గారి వల్ల తెలిసింది. మాకి ఈ టీం నుంచే ఆయన ద్వారా నాకు ఈ టీం మొత్తం పరిచయం అయింది. ఫస్ట్ మాకి ఈ మూవీకి ఎడిటింగ్ అండ్ కలర్ గ్రేడింగ్ చేయడానికి ఇచ్చారండి. అది ఒక చిన్న స్టూడియో ఎలా చేస్తారంటే చెప్పి చిన్న వాళ్ళకు చిన్న థాట్ ఉంది, చేస్తామని చెప్పి నమ్మకం మాకుంది. అది ఒక ట్రైలర్ టీజర్ చేసిన తర్వాత వాళ్ళకి కాన్ఫిడెంట్ వచ్చింది, నమ్ముతున్నాను. ఈ మూవీని ఇంత బాగా రావడానికి డిఓపి వర్క్ చాలా ఇంపార్టెంట్ అండి. డిఓపి మన వెంకట్ గారు అండ్ అజయ్ గారు ఇద్దరు కూడా వాళ్ళ బెస్ట్ వర్క్ ఇచ్చారు. దానికి మా వర్క్ కొంచెం 30% హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ. నవీన్ రాజ్ సార్, వెంకట్ అన్న, నవీన్, అజయ్ అన్న. ఏదో మాట్లాడవలసింది మర్చిపోతాను అన్నీ ఇక్కడికి వచ్చిన తర్వాత. మన డైరెక్టర్ జోయల్ గారు, మా ప్రొడ్యూసర్ దుర్గా పేరు మర్చిపోయారు, కైలాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ సార్. మా మూవీకి ఎడిటింగ్ చేసిన మా పర్సన్ అండి, మా చిన్న కుర్రాడు ఈ మూవీకి ఎడిటింగ్ చేశాడు. రాజు అబ్బాయి పేరు, మా స్టూడియో తరఫునే. ఈ పేరు ఇంక నుంచి వినపడుతుంది చూడండి, రాజు బోడసింగి. సో నాకు ఈ ఎడిటింగ్ ఆపర్చునిటీ ఇచ్చిన డైరెక్టర్ జోయల్ అన్నకి, డాలీ శేఖర్ గారికి, అలాగే ప్రొడ్యూసర్ ఎలిస్ దుర్గం సార్కి థ్యాంక్ యూ సో మచ్. హీరో నవీన్ రాజు గారికి కూడా. అందరికీ నమస్కారం. ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళకి అండ్ మమ్మల్ని బ్లెస్ చేయడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఫస్ట్లీ ఐ వాంట్ టు థ్యాంక్ టు మై ప్రొడ్యూసర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ సినిమాలో నాకు మంచి మెయిన్ లీడ్ హీరోయిన్ గా రోల్ ఇచ్చినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ మా డైరెక్టర్ అండ్ మా డైరెక్టర్ జోయల్ సార్ కి థ్యాంక్ యూ సో మచ్. నా క్యారెక్టర్ చాలా బాగా డిజైన్ చేశారు అండ్ అంతే బాగా చూపించారు. థ్యాంక్స్ లాట్. అండ్ మా సినిమా కెమెరామ్యాన్స్ ఇద్దరు వెంకట్ అండ్ అజీమ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు పెట్టిన ఎఫర్ట్స్ అన్ని చాలా బాగా వచ్చాయి అండ్ ఆ ఎఫెక్ట్స్ తోనే ఈరోజు ఇక్కడ ఉన్నాం మేము. అంత బాగా చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మెయిన్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎల్ రాజా సార్ అండ్
ప్రజ్వల్ గారు, థ్యాంక్ యూ సో మచ్. మంచి సాంగ్స్ ఇచ్చారు, మంచి మెలోడీ. అండ్ ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ లో ప్రతి ఒక్కరు, ఐ ప్రామిస్, అందరూ ఎమోషనల్ గా ఫీల్ అయ్యి ఏడుస్తూ బయటకు వస్తారు. ఎందుకంటే ఫాదర్ ఎమోషనల్ చాలా ప్రతి ఒక్కరికి కనెక్ట్ అయి ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ బ్యాక్ డ్రాప్ లో ప్రతి ఒక్కరు ఎమోషనల్ అవుతారు. దానికి ఇచ్చిన మ్యూజిక్ ఎంఎల్ రాజా గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ డైరెక్షన్ టీమ్, అక్కడ రూమ్స్ లేవు, మేము వెళ్ళిన చోట ఏం లేవు, ప్రతి ఒక్కరు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఒక రూమ్ లో అడ్జస్ట్మెంట్ అయ్యి డైరెక్షన్ టీమ్ అంతా, థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా కొరియోగ్రాఫర్ జీవన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. పృథ్వీ సార్, థ్యాంక్ యూ సార్. టీజర్ లాంచ్ లో కూడా చాలా సపోర్ట్ చేశారు, ఇక్కడ కూడా వచ్చి మాకు చాలా సపోర్ట్ అందించారు, థ్యాంక్ యూ స్లాట్. అండ్ రాజీవ్ సార్ తో అండ్ నాగమహేష్ సార్ తో స్క్రీన్ ప్రెజెన్స్ షేర్ చేసుకున్నాను. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది వాళ్ళతో కలిసి స్క్రీన్ ప్రెజెన్స్ చేసుకున్నందుకు. అండ్ జబర్దస్త్ అశోక్, ముఖ్యంగా చెప్పాలంటే అశోక్ గురించి, మేము ఎక్కడికి వెళ్ళిన ఈవెంట్స్ కి చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు, మాతో పాటు వచ్చి చాలా కష్టపడుతున్నారు. థ్యాంక్స్ అలాట్. నాగి అన్న అండ్ జగదీష్ గారు, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా సినిమా మెయిన్ పిల్లర్, సినిమా హీరో గురించి మాట్లాడాలి. హీరో అంటే సిన్సియారిటీ, హార్డ్ వర్క్, డిసిప్లిన్ ఉన్న హీరో. ఈ మూడు కలిస్తే హీరో అన్నమాట. సినిమాలో డైలాగ్ ఉంది, మొండలమే కాదు మొరటోళ్ళమని. మొండిగా సినిమానంతా ఇంతవరకు తీసుకొచ్చారంటే తన మొండితనం వల్ల, తనకున్న ప్యాషన్ వల్ల, తనకున్న డెడికేషన్ వల్ల. మాట్లాడలేరా? అందరూ సినిమాని చూడండి. సినిమా చాలా కష్టపడి అందరూ వాళ్ళ బెస్ట్ ఇచ్చారు. మా బెస్ట్ మేము చాలా బాగా చేసాము. అండ్ మీరందరూ చూసి మా అందరినీ బ్లెస్ చేస్తే మా అందరికి మంచి బ్రేక్ వస్తుంది. థ్యాంక్స్ అ లాట్. సారీ శ్రీలు గురించి మాట్లాడి, షీ సో స్వీట్ అండి, చాలా స్వీట్, చాలా మంచి అమ్మాయి. చాలా తక్కువ టైంలో మేము చాలా క్లోజ్ అయిపోయాం. థ్యాంక్ యూ సో మచ్. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. పెద్దలకి, సముద్ర గారికి, రామ్కి సార్కి, సత్య గారికి చాలా చాలా థ్యాంక్స్. మా టీంని సపోర్ట్ చేయడానికి వచ్చారు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన జోయల్ గారికి, మా డైరెక్టర్ గారికి ఎప్పటికీ మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటానండి. ఈ క్యారెక్టర్ ప్రత్యేకంగా నా కోసం, అంటే ఈ క్యారెక్టర్ కి తిను సెట్ అవుతుందని అనుకుని తీసుకున్న క్యారెక్టర్ ఇది. చాలా థ్యాంక్స్ అండి, దానికి నేను న్యాయం చేశాను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ తెరచాప టీంలో నన్ను యాక్సెప్ట్ చేసిన కైలాష్ గారికి, మా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ వల్లనే మేము ఇక్కడ దాకా వచ్చాము. మా టీం ఇక్కడ దాకా వచ్చింది అంటే మెయిన్ పిల్లర్ మా కైలాష్ గారు. థ్యాంక్ యూ సార్. మీ ఫస్ట్ ప్రొడక్షన్ అని కాదు, ఇంకా ఎన్ని ప్రొడక్షన్స్ చేసినా మిమ్మల్ని మేము గుర్తు పెట్టుకుంటాము. థ్యాంక్ యూ సార్. మీరు ఇంకా చాలా పెద్ద ప్రొడ్యూసర్ అవ్వాలి, చాలా మందికి లైఫ్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ మా అజీమ్ గారు, వెంకట్ గారు, అజీమ్ కదా జూమ్ లైక్ థ్యాంక్ యూ సార్. లైక్ నేను ఒక సీక్వెన్స్ చేసాం అండర్ వాటర్ లో, నేను హీరో గారితో ఒక సీన్ ఉంది. మేమిద్దరం ఎంత కష్టపడ్డామో దానికి ఎక్కువ కష్టం వాళ్ళు తీసుకున్నారు. అండర్ వాటర్ లో షూట్ చేయడం అనేది, అది కెమెరా పెట్టి క్యాప్చర్ చేయడం అనేది చాలా కష్టం. థ్యాంక్ యూ సార్, మీ సపోర్ట్ వల్లనే ఆ సీన్ చాలా బాగా వచ్చింది. అండ్ మా మెజిషియన్ ఎంఎల్ రాజా గారు, మీరు వండర్ఫుల్. అసలు మీ చేసిన మ్యాజిక్ తెరచాప ఎంత బ్యూటిఫుల్ గా క్రియేట్ అయింది. థ్యాంక్ యూ సార్. చాలా చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. అండ్ మా హీరో గురించి చెప్పాలంటే నవీన్ గారి గురించి అందరూ చెప్తున్నారు, ఇలా కష్టపడి వచ్చారు ఇలా అని. కానీ నేను ఒక్కటి చెప్తానండి నవీన్ గారి గురించి. ఒకసారి
మొన్న మేము ప్రమోషన్కి వెళ్ళినప్పుడు క్యాజువల్ టాక్ లో అడిగాను, నవీన్ గారు మీరు నెక్స్ట్ ఫిలిం ఏం చేద్దాం అనుకుంటున్నారు సో అండ్ సో అని. అంటే నేను అడిగిన చాలా వరకు హీరోస్ అందరూ నేను యాక్షన్ చేస్తా, నేను థ్రిల్లర్ చేస్తా, నేను రొమాంటిక్ మూవీ చేస్తా అంటారు. నవీన్ గారు నేను ఏం చేసినా కూడా ఆర్టిస్టులు ఎక్కువ ఉన్న సినిమా చేస్తానండి అన్నారు. అదేంటండి మీ గురించి చెప్పమంటే ఆర్టిస్టుల గురించి చెప్తున్నారు ఏంటంటే, నేను వస్తున్నానంటే 100 మందికి లైఫ్ రావాలండి, అలా అయితేనే నేను సినిమా చేస్తా అన్నారు. ఆన్సర్ అండి, ఇంతకన్నా గొప్ప మాట నాకు ఎవరు చెప్పలేదు. మీరు హీరో, రియల్ లైఫ్ లోనే హీరో అవుతారు ఆ మాటకి. థ్యాంక్ యూ సార్. అండ్ మా పూజ చాలా సైలెంట్ స్వీట్ అమ్మాయి. ఈ మూవీలో క్లాసికల్ డాన్సర్ గా చాలా క్లాస్ గా చేసింది. తనను కొంచెం గట్టిగా అరువు అంటే కూడా సైలెంట్ గానే గట్టిగా అరుస్తుంది. అంత స్లో వాయిస్ తో చాలా చాలా కష్టపడుతూ ఈ టీం మొత్తానికి సపోర్ట్ చేస్తూ వచ్చారు. అండ్ మా నాన్నగారు పృథ్వీ గారు, నాకు మా ఇంట్లో కూతురుగా కొడుకుకి ఎవరైనా సపోర్ట్ చేస్తాను బాగా చేయమ్మాలా అని. కానీ మా నాన్నగారు ఈ టీంలో ఉన్న ప్రతి ఒక్కరిని వాళ్ళ పిల్లల్లాగా, ఒక కన్న బిడ్డల్లాగా దగ్గర తీసుకొని ఇలా చేయాలి, అలా చేయాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అని చివరి వరకు మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ డాడీ. అండ్ నాగ్ మహేష్ గారు, వీఆర్ లైక్ ఫ్యామిలీ. మీ ఫస్ట్ చాలా రోజుల నుంచి తెలిసి ఇందులో మేము కాంబినేషన్స్ చేసాం కొన్ని. అండ్ మీతో పాటు ఈ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ జగదీష్ మై మచ్చ, హాయ్ మచ్చ, ఈ సినిమాలో పాట కూడా పాడావా మచ్చ, అది కళ్ళు మీద టూ గుడ్, అసలు చాలా చాలా బాగా పాడావు. చాలా ఆ సాంగ్ లో నేను ఉండడం అనేది నాకు చాలా బ్లెస్సింగ్ ఉంది ఇప్పుడు. థ్యాంక్ యూ సో మచ్ నాతో లైక్ జగదీష్ తో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు. అండ్ ఆయన పాడిన పాటలు నేను ఉన్నందుకు చాలా ప్రౌడ్ గా ఉంది. అండ్ మా రామ్కి సార్, హీస్ లైక్ మై ఫాదర్ అండి. ఎందుకంటే ఈయనకి ఆడపిల్లలు లేరు, 2 అబ్బాయిలే. ఎప్పుడు అంటాడు నాకు ఆడపిల్ల పుడితే నాకు శ్రీలు కావాలి అనేసి. అంత ఇక్కడ దాకా నన్ను సపోర్ట్ చేసి ఇక్కడ దాకా వచ్చి నన్ను బ్లెస్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అండ్ మా టీంలో ఎప్పుడు ఏం చేసినా కూడా ఏదన్నా ఒకటి లేకపోతే మిస్సింగ్ అనే ఫీలింగ్, అదే ఇది ఉంటే బాగుంటది, ఇది లేకపోతే ఎందుకు అని ఆ మిస్సింగ్ ఫీలింగ్ మా టీంలో నాకు వచ్చేది అశోక్. ఆయన లేకపోతే సందడి ఉండదు టీంలో. మా టీంలో ఎక్కడికి వెళ్ళినా మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మూవీ గురించి బాగా బాగా సపోర్ట్ చేసిన అశోక్ చాలా చాలా థ్యాంక్స్. నాగి గారికి చాలా థ్యాంక్స్. అండ్ ఇక్కడ ఈ మూవీలో పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్స్ కి, కాస్ట్యూమ్ క్రూ కి చాలా చాలా థ్యాంక్స్ అండి. మా మూవీ 17th వస్తుంది, మీ ముందుకు వస్తుంది. మత్స్యకారుల గురించి, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి, వాళ్ళ పడే కష్టం గురించి ఈ సినిమాలో క్లియర్ గా మేము చూపిస్తున్నాం. చాలా బ్యూటిఫుల్ గా వచ్చింది ఫిలిం. సినిమా చూసి ఖచ్చితంగా హిట్ కొడతాం రా, బ్లాక్ బస్టర్ రా అని నేను చెప్పను, కానీ ఒక మంచి సినిమా చూసాం రా అని మాట మాత్రం వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. ఏమైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించాలి. అండ్ ఎప్పుడు చెప్పేటట్టు ఇప్పుడు చెప్తున్నా, మా అమ్మగారు రేఖ గారు ఏడ్చేస్తుంది తను. నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి వీక్ చేసిన మీడియా వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ సారీ అన్న, మీరు ముందు వచ్చారు, మేము చాలా డిలే అయింది. అండ్ ఇంకోటి ఏంటంటే ఏమనుకోకండి, కొంతమందిని నేను పేరు చెప్పలేను, కొంచెం ఒక 10 నిమిషాలు అటెన్షన్ ఉంటే బాగుంటుంది. చిన్న సినిమానే మేము ఒప్పుకుంటాం, మహా అయితే మీకు ఒక ½ అవర్ లేట్ అవుతుందేమో ఈవెంట్. మేము మళ్ళీ ఇలాంటి స్టేజ్ ఎక్కుతామో లేదో కూడా తెలియదు. అట్లీస్ట్ ఈ స్టేజ్ కన్నా కొంతమంది రెస్పెక్ట్ ఇస్తే బాగుంటుంది. సో ప్లీజ్, ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. సో నేనేమంటున్నానంటే, ఇంత దూరం రావడానికి మేము చాలా ప్రయత్నం చేసాం. మీకు ఒక ½ అవర్ లేట్ అయితే మహా అయితే తిట్టుకుంటారు, ఇంకో ఈవెంట్కి వెళ్తే మమ్మల్ని మర్చిపోతారు. మేము కనుక ఇక్కడ చేసే ప్రయత్నం గెలిస్తే నాలాగా చాలా మంది వస్తారు, వీళ్ళలాగా చాలా మంది రావడానికి ఒక స్టేజ్ ఉంటుంది. అట్లీస్ట్ దానికి రెస్పెక్ట్ ఇవ్వండి. సారీ ఈ మాట చెప్పినందుకు. ఎందుకంటే నిన్న నుంచి ట్రిప్ అవుతున్నాను కొన్ని విషయాల్లో, చాలా కష్టపడ్డాం, చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాం. అందరు నన్ను పొగుడుతున్నారు కానీ నాకు పొగిటింది ఏం కనపడట్లేదు. ఎవ్రీ ఫ్రేమ్ లో మేము ఎంత స్ట్రగుల్ అయ్యాం. నా మీద ఒకరు డబ్బులు పెట్టారు, ఆ డబ్బుని ఎలా సేవ్ చేయాలి, రూపాయి అయ్యేదాన్ని పావులలో ఎలా చేయాలి, ఇదే మైండ్ లో ఉంది. ఎందుకంటే మా మీద అంత డబ్బు పెట్టారంటే నేను ఒకటే అనుకున్నాను, ఏంటంటే సినిమా ఇండస్ట్రీకి ఎవడన్నా వస్తే ఆయన ఆరిపేస్తారు, పంపించేస్తారు అనేది ఇక్కడ జనరల్ గా జరిగే టాక్. నేనేంటంటే అట్లీస్ట్ ఒక ప్యాషనెట్ పిచ్చోళ్ళు తగిలారు అని అంటే ఓకే, ఇలా ముంచరు, ఎక్కడో చోట మంచోళ్ళు ఉంటారు అని బిలీవ్ చేస్తారని ఒక హోప్ ఇవ్వడం కోసం మేము చాలా ట్రై చేసామండి. అండ్
ఎస్పెషల్లీ ఈ మూవీ గురించి నేను ఒక 5-10 minutes మాట్లాడుతాను, ఏమనుకోకండి. మళ్ళీ స్టేజ్ ఎక్కాలంటే ఇది మా లాస్ట్ ఈవెంట్. సారీ అన్న, ఒక 5-10 minutes ఏమనుకోకండి. నేనేమంటున్నా ఫస్ట్ ఇంత పెద్ద సినిమా చేయడానికి అందరూ ఏమంటే చాలా గ్రాండియర్గా ఉంది, చాలా పెద్దగా ఉంది అని అంటున్నారు. కానీ ఇంత పెద్ద సినిమా చేయడానికి కారణం ఏంటంటే పంపాదిపేట, వేమవరం, తుని ఈ సరౌండింగ్ ఉన్న పీపుల్ ఎవరైతే ఉన్నారో మత్స్యకారులు, రియల్ మత్స్యకారులు, వాళ్ళ గురించి మేము సినిమా తీస్తున్నాం అని చెప్పి మేము వెళ్ళి ఏదో 2 months రీసెర్చ్ చేసాం, 3 months చేసాం అని చెప్తున్నాం. కానీ ఫస్ట్ మేము వెళ్తే మా గురించి ఒకటి కథ చెప్తున్నాడా, మీకు మా నుంచి ఏం కావాలని చెప్పి, అంటే యాక్చువల్లీ వాళ్ళు ఏంటి అనేది మేము ప్రపంచానికి చెప్పాలనుకున్నాం. ఆ ప్రేమ మాకు దొరికింది. వాళ్ళే వచ్చి ఇందులో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్టులుగా చేశారు, వాళ్ళే ఇందులో చిన్న చిన్న క్యారెక్టర్స్ చేశారు. అంటే అంత సపోర్ట్ ఇచ్చారు. మా కథను చెప్పండి, మా కథను బయటికి తెలియాలి, ఎలా అయినా తెలియాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్టేజ్ ద్వారా వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు లేకపోతే ఇంత పెద్ద సినిమా తీసేవాళ్ళం కాదు మేము. ఈ రోజు అందరూ అంటున్నారు ఇది చిన్న సినిమా కాదు, చాలా పెద్దగా ఉంది, చాలా పెద్దగా ఉంది అంటే నిజంగానే ఇద్దరం చాలా చిన్న కథ అనుకుని స్టార్ట్ చేసాం. కానీ కథ మీద ఫస్ట్ తను పెన్ను పెట్టినప్పుడు క్యారెక్టర్స్ రాస్తుంటే ఫస్ట్ రాజీవ్ కనకాల గారనే రాసాం. ఇంకా వేరే తగలట్లేదు, మా దగ్గర అంత బడ్జెట్ లేదు, ఏం చేయాలో అర్థం కాలేదు. ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి అడిగాం, ఆయన ఓకే అన్నారు. తర్వాత రాస్తున్న కొద్దీ జగదీష్ లా అంటే ఒక క్యారెక్టర్ ఉంటే బాగుంటుంది బ్రదర్ అని తను అన్నాడు. నేను ఒకటే, వాళ్ళ మదర్ ఇక్కడే ఉన్నారు, వాళ్ళ మదర్ నేను ఎప్పుడూ నా దగ్గర తను వచ్చి కథ చెప్పినప్పుడు నేను ఒక మాట చెప్పాను, నువ్వు ఏదైతే నాకు కథ చెప్తున్నావో ఇది నిజం. లాస్ట్ డే క్యూబుల కోసం ఇప్పుడు మేము యాక్చువల్ పరిగెడుతున్నాం, క్యూబ్లు, ఈఎఫ్ఓలు, ఇవన్నీ ఫార్మాట్లు, రేపు రిలీజ్ ఉంది, ఈ టెన్షన్ ఎక్కువ ఉంది యాక్చువల్ ఇక్కడ ఉన్నా కూడా మాకు. ఇది అవగానే మళ్ళీ ఇప్పుడు పరిగెత్తాలి. ఇది నిజం, ఈ మధ్యలో జరిగేది అంత అబద్ధం అని మేము ఇద్దరం బిలీవ్ చేసాం. అది ఈ రోజు మ్యాజిక్ జరిగింది, అంత అద్భుతమైన ప్రోడక్ట్ బయటకు వచ్చింది. నేను మీకు చెప్పానమ్మా, మీ అబ్బాయిని నేను నా చేయి పట్టుకుని ఒక డైరెక్టర్ గా వదిలే వరకు నేను ఉంటానని చెప్పాను. దానికి చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా జరిగినాయి. కానీ ఈ రోజు చెప్తున్నాను, మీ కొడుకు ఒక చాలా పెద్ద డైరెక్టరు, నేను చెప్పడం కాదు. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నానంటే నేను తన ద్వారా నేను ఇప్పుడు వచ్చాను కాబట్టి నేను చెప్తున్నాను, రేపటి నుంచి నవీన్ రాజు అవసరం మీకు లేదు. మీ కొడుకు ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసిపోయాడు. థ్యాంక్ యూ. అండ్ నేనేమంటున్నా అంటే జోయల్ ఎంత ప్యాషనెట్ అంటే తను నా దగ్గరికి వచ్చినప్పుడు ఇద్దరం కలిసి ఒక డెమో చేసాం. మేమనుకున్నట్టు ఫస్ట్ మమ్మల్ని ఎవరైనా బిలీవ్ చేయాలంటే ఫస్ట్ మన ఇద్దరు డెమో చేద్దాము, అసలు మన ఇద్దరికి సింక్ అవ్వాలా లేదా అని మేము అనుకున్నాము. ఆ డెమోకి ఆల్మోస్ట్ 40+ అవార్డ్స్ వచ్చినాయండి. అది చూసి ఈరోజు ఇంత పెద్ద సినిమా తీయడానికి ఒక రోజు ప్రొడ్యూసర్ వచ్చారు అంటే ఆ రోజు డెమో చేసి ఆ డెమో అంత అద్భుతంగా అందరూ మెచ్చుకున్నారు కాబట్టి మేము ఇంత దూరం ప్రయత్నం చేయగలిగాం. జోయల్ చాలా జరిగినాయి, మనం అందరికీ అన్ని చెప్పుకోలేం. కానీ ఒకటే చెప్తాను, నీ చెయ్యి ఎప్పుడు వదులుతానంటే ఈ స్టేజ్ మీద వదులుతానని చెప్పాను. ఈ స్టేజ్ మీద అందరికి పరిచయం చేశాను. ఇక ముందు ఎలా వెళ్తాం అనేది అది నీదే. ఎందుకంటే ఇక్కడి నుంచి మళ్ళీ చెప్తున్నాను, తెలుగు ఇండస్ట్రీలో ఒక మంచి డైరెక్టర్ వచ్చాడండి. అది నేను ఇప్పుడు చెప్పక్కర్లేదు, ఆల్రెడీ కనపడిపోయింది. నేను ఇంకొక విషయం ఏంటంటే సో అందరూ ఎమోషనల్గా ఎందుకున్నామంటే రేపొద్దున సినిమా చూసిన 17th డెఫినెట్ గా చెప్తున్నానన్నా, సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా తీసామని చెప్పను కానీ కొత్త వాళ్ళు చాలా మంది సినిమాలు తీస్తారు, వస్తారు వెళ్ళిపోతారు. ఆ కేటగిరీలో మాత్రం మేము ఉండం. ఒక మంచి సినిమా తీసాం. ఫిషర్ మ్యాన్ మీద వచ్చిన సినిమాల్లో ఒక మంచి సినిమా అంటే మా సినిమా గుర్తొస్తుంది. అది నేను చాలా ప్రౌడ్గా చెప్తున్నాను. అండ్ ఇంకోటి, రాజు సార్ ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆయన క్యారెక్టర్ వచ్చాక చాలా హ్యాపీ ఫీలిం. తర్వాత పృథ్వీ గారు కథ చెప్పినప్పుడు వాళ్ళ అమ్మాయి అక్కడ యాక్ట్ చేస్తున్నారు. మేమే అడిగాం ఒకసారి కథ చెప్పొచ్చా అని అడిగాం. చెప్పిన తర్వాత ఈ స్టేజ్ మీద చెప్తాం, మీకు కూడా చెప్పలేదు. ఒకసారి వాళ్ళ అమ్మాయితో మాట్లాడమని అన్నాక మేము కొంచెం ఫంక్ అవుతున్నాం. అంత పెద్ద ఆయన కదా, ఇప్పుడు ఆయన ముందు కూర్చుని కథ చెప్పాలి, నచ్చపోయిన తీసుకోవాలి, ఈ పెద్దోళ్ళతో ఇబ్బంది అవుతుందని అనుకున్నాం. తర్వాత ఆమెతో సపరేట్ గా కలవడానికి కుదురుతుందా అని అనుకున్నాం. బయట నేను జోయిల్ వెళ్ళి కలిసాం. అప్పుడు ఒక మాట ఉందాము, పృథ్వీరాజ్ కూతురుగా అయితే నన్ను తీసుకోవద్దు, కావాలంటే మా నాన్నకి నేను చెప్తాను, నాకు కథ నచ్చలేదని చెప్తాను. అంటే నేను ఇప్పటివరకు ఎవరికి చెప్పలేదు, నాకు కథ నచ్చలేదని చెప్తాను, కానీ నాకు ఒక 2 minutes క్లిప్ నేను చేసి పంపిస్తాను, అది నచ్చితేనే తీసుకోనండి. సో మీ ప్యాషన్ కి మీరు ఖచ్చితంగా మంచి హైట్స్ వెళ్తారు. అండ్ పూజా సుహాన్సిన్ గారు చాలా, ఇప్పుడు మేము ఎలా అయితే సినిమా పిచ్చోళ్ళు ఉన్నామో అందులో ఇంకొక పిచ్చోళ్ళు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పిచ్చోళ్ళు ఆల్మోస్ట్. సో ఆమె ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆ క్లాసికల్ డాన్స్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది, చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ సముద్రం దగ్గర ఆ క్లాసికల్ స్టెప్లు ఇసుకలో ఎండలో ఇంత రాజు సార్ అన్నట్టు అది అంత ఈజీ కాదండి.
అంటే ఇక్కడ అనుకోవడం చాలా ఈజీ, కానీ సముద్రాన్ని చూడడం చాలా ఎంజాయ్, కానీ అక్కడ నుంచి ఫేస్ చేయడం అనేది చాలా టఫ్. అలాంటి టైంలో కూడా మీకు మీ ఇద్దరికి ఫెసిలిటీస్ లేకపోయినా చాలా చాలా సందర్భాల్లో మీరు అడ్జస్ట్ అయ్యారు, మీరు కథను నమ్మారు. అదే కథ ఈరోజు జనాల ముందుకు వచ్చింది. డెఫినెట్ గా వీళ్ళందరికీ నేను ఒకటే మాట చెప్పాను. అందరూ అంటారు నేను నవీన్ ద్వారా వచ్చాను, డాలీ స్టూడియోస్ మాకు చాలా సపోర్ట్ చేశారు. వాళ్ళు అంటారు నవీన్ ద్వారా వచ్చాము. అందరు నవీన్ ద్వారా అంటే నవీన్ ద్వారా ఎవరు రాలేదండి. నేను నా 8-9 ఇయర్స్ జర్నీలో నేను యాత్ర 2లో కొడలనాని క్యారెక్టర్ నేనే చేశాను, హరికథలో వీరబాబు క్యారెక్టర్ నేనే చేశాను. అదే నవీన్ బంగారు రాజులో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ గా చేశాడు. సో నేను స్టెప్ బై స్టెప్ ఒక 8-9 ఇయర్స్ నుంచి చేసుకుంటూ వస్తానే ఉన్నాను. ఇందాక శ్రీలు గారు అన్నట్టు నెక్స్ట్ సినిమా చేస్తే ఎందుకు తీసుకుంటానంటే, నేను లీడ్ గా చేస్తే నా పక్కన ఒక 40-50 మంది ఆకలితో ఉన్న వాళ్ళే ఉండాలి. ఈ 8-9 సంవత్సరాలు నాతో పాటు ఆకలితో ఉన్న వాళ్ళు నాతో ఎంతవరకు అంతవరకు చేస్తాను. నేను ఎన్ని సినిమాలు లీడ్ గా చేస్తాను నాకు తెలియదు, బట్ నేను చేస్తే మంచి కథతో వస్తాను. చాలా మంది యాక్టర్స్ ఆల్రెడీ ఉండి ప్రూవ్ చేసుకోవాలన్న వాళ్ళు ఖచ్చితంగా అందులో ఉంటారు. సో వీళ్ళిద్దరు చాలా కష్టపడ్డారండి. దానికి ఖచ్చితంగా 17th పే ఆఫ్ ఉంటుంది. అండ్ నాగమహేష్ గారు, నాకు ఫాదర్ లేరు. నేను ఆల్రెడీ సెట్ లో కూడా చెప్పాను, ఈయనతో సీన్ చేసిన తర్వాత చాలాసార్లు ఏడ్చాను. ఈయన సీన్ జరిగిన చాలా సార్లు నేను జోలు పక్కకి వెళ్ళి ఏడ్చుకున్నాం. ఎందుకంటే ఈయన నటన నేను చెప్పేంత పెద్దోడిని కాదు, కానీ 17th ఇంటర్వ్యూలు ఈయన నేర్పిస్తాడు. సెకండ్ హాఫ్ సినిమాలో జరిగే ట్విస్ట్లు అందరూ ఖచ్చితంగా ఒక గొప్ప కథ తీశారా అని మెచ్చుకుంటారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మమ్మల్ని నమ్మి మమ్మల్ని బిలీవ్ చేసి మీరు, నేను యాక్చువల్గా చాలా బ్లెస్డ్ అండి. ఇన్ని ఇయర్స్ నుంచి ఉన్నాను, కానీ నేను ఎప్పుడు అనుకున్నాను ఎవరు సపోర్ట్ చేయరు, ఎందుకు మనకి ఎవరు సపోర్ట్ చేయరు, మనం ఎలా వెళ్ళాలి అనుకుంటే నేను ఒకటే అనుకున్నా, ఎవరికి సపోర్ట్ చేయరు, మనం ఒక వరల్డ్ క్రియేట్ చేసుకోవాలి. నేను క్రియేట్ చేసుకోవడానికి వచ్చాను. ఎవరు ముఖం తెలియనోడు నా మీద క్లాప్స్ కొట్టాలి అంటే ఖచ్చితంగా కష్టాలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వీళ్ళు చెప్పిన అన్నీ ఉంటాయి. అవన్నీ జరిగితేనే రేపొద్దున మనం ముఖం తెలియనోడు విజిలేస్తాడు, క్లాప్ కొట్టాలి. అంత ఈజీ కాదు. యాక్టర్ అవడం అంత ఈజీ కాదు. 1 కోటి రూపాయలు సంపాదించి బెంచ్ లో దిగొచ్చు, కానీ బెంచ్ కారే చూస్తారు. కానీ యాక్టర్ అయినాడు ఆటోలు వచ్చినా కూడా ఆ యాక్టర్నే చూస్తారు. అది యాక్టర్ కొన్న గొప్పతనం. ఆ యాక్టర్ గా పుట్టడం నేను చాలా అదృష్టవంతుని. అది మా నాన్నగారు కోరుకున్నారు నేను యాక్టర్ అవ్వాలని. ఆయన నాకు చెప్పలేదు ఎవరెవరితో అంటే, నేను అది సీరియస్ గా తీసుకుని ట్రై చేశాను. ఇదే స్టేజ్ మీద మా నాన్నగారు అక్కడ నుంచి ఆ రోజున నేను చెప్పాను, నాన్న నేను ఎక్కడ ఉంటానో అప్పుడు ఏదో చెప్పాను. యంగ్ టైంలో ఇక్కడే ఉన్నారు మా డైరెక్టర్ గారు. అప్పుడు ఈయనతోనే వనవాసం ఒక సినిమా చేశాను, అది చాలా స్ట్రగుల్ అయ్యాను. అప్పుడు మా నాన్న ప్రామిస్ చేశాను, మళ్ళీ నేను స్టేజ్ ఎక్కితే మంచి క్వాలిటీ ఫిలింతో వస్తాను, నీ కొడుకు ప్రపంచానికి తెలుస్తాడు, హీరోగా కాదు మంచి నటుడిగా తెలుస్తాడు నాన్న అన్న. ఈరోజు ఆయన లేరు. నేను అసలు ఎమోషనల్ అవ్వకూడదని వచ్చాను, కానీ రాజు సార్ వల్ల నేను అవ్వాల్సి వచ్చింది. మా మదర్ ఇక్కడే ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను ఎన్నిసార్లు ఓడిపోయినా నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా. నేను షూట్ లోనే చచ్చిపోవాలని డిసైడ్ అయినండి. నా లాస్ట్ బ్రీత్ ఆన్ సెట్ లో అయిపోవాలి, అది నా కోరిక. ఇది నేను వేరేగా చెప్పట్లేదు, అది నా కోరిక. అది ఎందుకంటే నాకు సినిమా అంటే అంత పిచ్చి. అలా నాలాగా పిచ్చున్న వాళ్ళనే తీసుకుంటా. ఆ అజీమాన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను ఫస్ట్ ఫోటో షూట్ చేసింది ఆయనే. అందుకే ఆయన తీసుకొచ్చి నాకు ఈ సినిమా ఖచ్చితంగా బ్రేక్ త్రూ అని నేను నమ్మాను కాబట్టి ఆయన నా పక్కన పెట్టుకున్నాను. వెంకటన్న వనవాసం తీసినప్పుడు ఫస్ట్ ఫ్రేమ్ ఆయనే. ఇక్కడున్న ప్రతి ఒక్కళ్ళు నా లైఫ్ లో ఒక టర్నింగ్ అప్పుడు నాకు ఎంతో కొంత సపోర్ట్ చేసిన వాళ్ళే. ఎవరికి నేను హెల్ప్ చేయలేదండి. వాళ్ళందరినీ తెచ్చుకుని, నా స్వార్థం ఏంటంటే ఇంత మంచి కథ జనాలకు తెలియాలంటే ఇంత మంచి క్వాలిటీ పీపుల్ ఉంటేనే నేను జనాలకు తెలుస్తాను. ఇంత మంచి క్వాలిటీ, ఇంత మంచి టాలెంటెడ్ ఉన్న పీపుల్కి ఉంటేనే నేను జనాలకు తెలుస్తాను. వీళ్ళందరినీ నేను వాడుకుని ఈ రోజు ఇంత మంచి కథతో మీ ముందుకు వచ్చి, నేను ఎవ్వరికి ఏం హెల్ప్ చేయలేదు, నేనేం చేయలేదు. వాళ్ళే ఇన్ఫాక్ట్ నాకు చేశారు. ఇంత గొప్ప మాటలు మాట్లాడుతున్నారు కదా సార్. మీరందరూ నాకు నిజంగా చెప్తున్నా, మా నాన్నగారి కోరిక 17th వీళ్ళు కొట్టే క్లాప్స్, వీళ్ళు కొట్టే అరుపులు ఆయనకి వినపడాలని కోరుకున్నా. 8 సంవత్సరాల నుంచి ట్రై చేస్తున్నా, ఆ క్లాప్స్ దొరకట్లేదు, ఆ విజిల్స్ దొరకట్లేదు. కానీ ఫస్ట్ టైం నేను చాలా ప్రౌడ్గా ఉన్నా. 17వ తారీఖు మా నాన్నకి వినపడుతుంది, చాలా గట్టిగా వినపడుతుంది అని నేను నమ్ముతున్నా, చాలా గట్టిగా వినపడుతుంది. మళ్ళీ నేను కథతో వస్తే ఇంతే మంది ఆకలితో ఉన్న వాళ్ళు, ఇంతే మంది పిచ్చోళ్ళతోనే వస్తా. ఈవెన్ నేను ఎవరికైనా ఒకటే చెప్తానండి, ప్రొడ్యూసర్ గారి గురించి స్పెషల్గా చెప్పాలి. ప్రొడ్యూసర్తో మనం సినిమా తీస్తున్నాము అంటే చాలా బాధలు ఉంటాయి, చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళు కొన్ని మనం చెప్పలేము, కొన్ని అనుకున్నట్టు అవ్వవు. చాలా మంది సినిమాలు ఆగిపోతాయి అందుకనే. కానీ నేను నిజంగా చాలా అదృష్టవంతుని ఏంటంటే, ఇన్ని బాధలు వచ్చినా, ఇన్ని కష్టాలు వచ్చినా, చాలా స్ట్రగుల్స్ వచ్చినా కూడా ఆయన ఎందుకు మొండిగా నమ్మాడో, ఎందుకు ఆయన బిలీవ్ చేశాడో నాకు తెలియదు. కానీ నేను ఇప్పటికీ ప్రామిస్ చేసిన సినిమా అయిపోయింది. మిమ్మల్ని అస్సలు డిసప్పాయింట్ చేయం సార్. 17th ఖచ్చితంగా
మీరు కానీ మీ ఊర్లో ఎవరైతే మమ్మల్ని ప్రేమగా పిలిచారో వాళ్ళందరూ ప్రౌడ్గానే చెప్పుకుంటారు. లైఫ్ లాంగ్ ఈ సినిమా ఒక గొప్ప సినిమా తీసాను ప్రౌడ్గానే చెప్పుకుంటారు. కానీ మా వల్ల మీకు ఎటువంటి రాదు, అది ఏ విధంగా అయినా సరే దానికి నేను ఎంతవరకు ట్రై చేయగలుగుతానో అంతవరకు అది ఎల్ఈడి వేసుకుని ఊర్లమ్మడి తిరుగుతానా, రోడ్ల మీద పోస్టర్లు అతికించుకుంటానా, ఇవన్నీ ఎందుకు చేశానంటే కేవలం నన్ను నమ్మి ఒకళ్ళు డబ్బులు పెట్టారు. మా నాన్నగారు ఉంటే అంత పెట్టరు. నేను టీజర్ లాంచ్ లో కూడా చెప్పాను, అంత ఒక మనిషి నన్ను అంత పిచ్చిగా నమ్మాడు కాబట్టి నేను ఏదో ఒకటి చేసి సినిమాని బయటికి తీసుకెళ్లాలనుకున్నా. అంతేగాని షో ఆఫ్ చేయాలి లేకపోతే ఇంకోటి చేయాలని నాకు లేదు. ఈ సినిమా ఎలా అయినా జనాలకు తెలియాలి. మేము ఒక మంచి సినిమా తీసామండి, చాలా మంచి సినిమా తీసాం, కానీ జనాలకు తెలియకపోతే యూజ్లెస్ అన్నమాట. అందుకని ఇంత మంచి సినిమా జనాలకు ఎలా వెళ్ళాలని చాలా ప్రయత్నం చేసాం. డెఫినెట్ గా 17th మేము ముందుకు వస్తాం, ఎవరిని డిసప్పాయింట్ చేయం. డిఓపీలు ఇద్దరు, వాళ్ళు లేకపోతే ఈ సినిమా లేదండి, వాళ్ళు గుండెకాయ లాంటి వాళ్ళు. ఇంకోటి మా మ్యూజిక్ డైరెక్టర్, నేను ఆయన గురించి మాట్లాడితే ఎలా ఉంటుందంటే నా మీద నేను దిష్టి వేసుకున్నట్టు ఉంటుంది. ఆయన కేవలం ఈ సినిమా చేశారంటే నా మీద ఉన్న ఇష్టం, నా నవీన్ ముందుకు వెళ్ళాలని చెప్పి ఆయనకి నా మీద ఉన్న పిచ్చి. అందరూ ఆల్మోస్ట్ నా కోసమే చేశారు, అది ఎవ్రీ ఫ్రేమ్ లో కనపడుతుంది. కానీ మీరు నాకు ఇచ్చింది మాత్రం ఇది పెద్ద గిఫ్ట్ సార్. నా లైఫ్ లో ఇది ఒక పెద్ద గిఫ్ట్ మీరు నాకు ఇచ్చారు. అండ్ ఇంకోటి ఎవరిదైనా పేర్లు మర్చిపోయింటే సారీ. అండ్ ఎస్పెషల్లీ డైరెక్షన్ టీం, మీ అందరి పేర్లు నేను చెప్పలేకపోవచ్చు, కానీ మీరందరు లేకపోతే మాత్రం సినిమా లేదు. రవి నుంచి, పవన్ నుంచి, మహేంద్ర నుంచి, ప్రభా నుంచి, ఎస్పెషల్లీ జీవనన్న, నువ్వు లేకపోతే జోయల్ జార్జ్ లేడు. దానికి నీకు సపరేట్ గా నేను వచ్చి చెప్పట్లేదు. వితౌట్ జీవన్ జోయల్ జార్జ్ లేడు, ఓకేనా? అది నీ తమ్ముడు గెలిచాడంటే వెనక నువ్వు ఉన్నట్టే, షాడో నువ్వు, ఓకేనా? సో అండ్ మనోజ్ తన కొత్త కుర్రోడు, ఇందులో లిరిక్స్ అంత అద్భుతంగా ఉన్నాయి, డైలాగ్స్ అంత అద్భుతంగా ఉన్నాయి అంటే తనే చేశాడు. తనకి మంచి ఫ్యూచర్ ఉంది, డెఫినెట్ గా మంచి ఫ్యూచర్ ఉంది. అండ్ రాజేష్ ఇద్దరం చాలా గొడవ పడ్డాం, చాలా గొడవ. ఇన్ఫాక్ట్ మేము ఇద్దరం మాట్లాడుకోవట్లేదు ఇప్పుడు, మేము చాలా రోజులు మేము ఇద్దరం మాట్లాడుకుని. ఎందుకంటే మనోడు ఎప్పుడు నాకన్నా మంచి బట్టలు వేయాలి, నాకన్నా బాగా రెడీ అవ్వాలి, ఈవెంట్లో నేనే హైలైట్ అవ్వాలని మనోడు ట్రై చేస్తూ ఉంటాడు. నెక్స్ట్ సినిమా నువ్వు హీరోకి చేయి, నేను విలన్ చేస్తా, అప్పుడు నువ్వు సెట్ అయిపోతావు. సో నేను మనోడు ఏంటంటే ప్రొడ్యూసర్ గారు మా దగ్గర రావడానికి వన్ ఆఫ్ ది రీజన్ మనోడు. అండ్ ఇంకోటి ఏంటంటే ఇద్దరం బంగారు రాజులో, విలన్కి ఇటు సైడ్ నేను, అటు సైడ్ మనోడు ఉన్నాడు. ఈరోజు నేను హీరోగా చేసిన సినిమాలో నా పక్కన ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్లో ఉన్నాడు. నీకు ఈ సినిమా తర్వాత డెఫినెట్ గా అందరూ అన్నట్టు మంచి ఫ్యూచర్ ఉంటుంది, అప్పుడు ఇలాగే గొడవ పడదాం, సరేనా? బాయ్. అండ్ సారీ ఎవరన్నా మర్చిపోయి ఉంటే. అంటే జగదీష్, థ్యాంక్ యూ సో మచ్. నా మీద ఉన్న ఇష్టంతో నువ్వు ఈ సినిమా చేసినందుకు, అది సినిమాకి చాలా హెల్ప్ అయింది. ఇందులో ఏ క్యారెక్టర్ని కూడా కావాలని పెట్టుకోలేదండి, ఆ కథకి వాళ్ళు అవసరం అయ్యి ఆ క్యారెక్టర్ని అదే పిలుచుకుంది. ఏది నేను చేసిందల్లా జోయల్కి ఏంటంటే నీకు ఏం కావాలో చెప్పు అన్నాం. మనోడు పెద్ద లిస్ట్ చెప్తాడు, ఆ లిస్ట్ కోసం పొద్దున్నే పరిగెత్తాలి ఊర్లన్నీ. సో మొత్తానికి ఏంటంటే మంచి సినిమా తీసామండి. ఎవరైనా పేర్లు మర్చిపోయింటే సారీ. డెఫినెట్ గా 17న మీరందరూ మమ్మల్ని బ్లెస్ చేస్తే, నేను మళ్ళీ వస్తే మళ్ళీ ఇలా ఆఖరి ఉన్న వాళ్ళు ఒక 40-50 మందిని తీసుకుని వస్తాను, లేదంటే ఒక మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఉంటాను. అండ్ ఇక్కడ వరకు రావడానికి నా కెరీర్ బిగినింగ్ లో నాకు పిఆర్ఓగా చేశారు మధు విఆర్ గారు. ఆయన మళ్ళీ ఇప్పుడు నాకు ఖచ్చితంగా నా లైఫ్ లో ఒక బ్రేక్ ఇచ్చే ప్రాజెక్ట్ కూడా ఆయనే చేయాలనుకున్నాను. సో అట్లా నా లైఫ్ లో ఫస్ట్ నుంచి సరౌండింగ్ లో ఉన్న వాళ్ళందరినీ ఈ ప్రాజెక్ట్ లో పెట్టుకున్నాము. ఇది డెఫినెట్ గా ఒక మంచి ప్రాజెక్ట్. అండ్ ఇప్పటి వరకు ఓపిక్ గా ఉన్న మీడియా వాళ్ళకి ఇంకొకసారి అన్నా మీ అందరికీ సారీ. కానీ ఒక మంచి సినిమా తీసాము, దీన్ని కొంచెం జనాల్లోకి తీసుకెళ్ళండి. థియేటర్కి వచ్చాక మేము అస్సలు డిసప్పాయింట్ చేయం, బట్ ఈ థియేటర్కి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ కావాలి. ఇందాక నేను ఫస్ట్ లో మాట్లాడింది ఎవరికన్నా ఇబ్బంది అయ్యి ఉంటే సారీ. ఎందుకంటే ఇంత కష్టపడ్డాం కదా, ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయితే ఏం కాదు, కానీ కొంతమంది ఒకళ్ళిద్దరు అది అసలు ఇక్కడ నుంచి స్టేజ్ మీద మేము చూడడానికి కూడా నాకే ఇబ్బందిగా ఉంది, నాకు చాలా ఇబ్బందిగా ఉంది. అది పక్కన వాళ్ళకి ఏమనిపించింది అంటే అది మీడియా మీద నెగిటివిటీ రాకూడదు, ఎందుకంటే మీడియా లేకపోతే సినిమా లేదు, మీడియా లేకపోతే జనం లేరు. సో అదొక్కటే రిక్వెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఎంతసేపు లేట్ అయినందుకు సారీ. యాక్చువల్ గా నేను సినిమా లవర్ బేసిక్ అంతే, నేను అది ప్యాషన్ కాదు, ఇంకోటి కాదు. కానీ ఒక స్క్రిప్ట్ పట్టుకుని నా దగ్గరకు వచ్చారు టీం, వాళ్ళ కోసం చేయాల్సి వచ్చింది అంతే సినిమా ఇది. కాకపోతే ఒక నిర్మాత ఎక్కడ కనపడ్డ అందరికి, కాకపోతే బ్యాక్ లో ఆయన కూడా చాలా ఇవి ఉంటాయి, కష్టాలు ఉంటాయి స్క్రీన్ వెనకాల. కానీ నిర్మాతకి చాలా మైండ్ స్ట్రాంగ్ ఉండాలి. యాక్చువల్ గా మనం ముందర ఉండే వాళ్ళే వెనకాల ఒక మాట మాట్లాడతారు, మళ్ళీ మన ముందర ఒక మాట మాట్లాడతారు. సక్సెస్ వస్తే ఒకలాగుంటది, సక్సెస్ రాకపోతే ఒకలాగుంటది. ఎవరన్నా కొత్త నిర్మాతలు వచ్చే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఉండాలి. అండి, నా పేరు జోయల్ జార్జ్, మూవీకి డైరెక్టర్ని. సారీ ఫర్ ద డిలే యాక్చువల్లీ. థ్యాంక్ యూ.
ఇంకా అవ్వలేదు. ముద్ద క్లాస్ కూడా డీప్ అవ్వంటారు. ఓకే అండి, కమింగ్ టు ద పాయింట్, యాక్చువల్లీ థ్యాంక్స్ అందరికీ థ్యాంక్స్ అండి వచ్చినందుకు. అండ్ మెయిన్లీ నేను చెప్పాల్సిన విషయాలన్నీ కూడా ఆల్రెడీ నవీన్ రాజు గారు చెప్పారు, అందరు ఆర్టిస్ట్ చెప్పారు, టెక్నీషియన్స్ అందరూ చెప్పారు. నేను ఇంకా వైండప్ చేద్దాము. నేనేం చెప్పానంటే యాక్చువల్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్ కైలాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ యాక్చువల్లీ. అది ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్ట్స్, యాక్చువల్లీ ఇంతమంది ప్యాడింగ్ ఆర్టిస్ట్, ఇంకా టెక్నికల్ గా కూడా ఎక్కడ కూడా సార్ తగ్గలేదు. థ్యాంక్ యూ సార్, యాక్చువల్లీ నేను మర్చిపోలేదు. యాక్చువల్లీ ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ ఎమోషనల్. యాక్చువల్లీ కమింగ్ టు టెక్నికల్ టీమ్ అండి, షూట్ చేసినప్పుడు మేము వెంకటన్న జిమన్ మేము ఈవెన్ కలర్ టోన్స్ కానీ ఎవ్రీథింగ్ రెఫరెన్స్ తీసుకొని మేము షూట్ చేసాము. అండ్ ఆబ్వియస్లీ మనం అనుకున్నట్టు చాలా బాగా వచ్చిందన్న. అండ్ సాంగ్స్ ప్రజల్ గారు చాలా బాగా మంచి సాంగ్స్ ఇచ్చారు మాకు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సార్ థ్యాంక్ యూ. యాక్చువల్లీ ఇందులో నియర్లీ 6 బిట్ సాంగ్స్, 6 బిట్ సాంగ్స్ యాక్చువల్లీ సారే రాసి ఆ నేటివిటీ మేము ఎంతవరకు క్యారీ చేయగలం షూట్ లో కానీ లేకపోతే డైలాగ్స్ లో కానీ ఆ బిట్ సాంగ్స్ ఇచ్చి యాక్చువల్ సార్ యాక్చువల్ చాలా ఇంకా డెప్త్ తీసుకొచ్చారు దానికి. అండ్ ఈ క్వాలిటీ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికి మాకు విష్ణు గారు కాగిత డోల్బీ మిక్స్ ఇంజనీర్ గారు ఈరోజు రాలేదు. ఎనీహో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీకు కూడా. అండ్ డోనీ శేఖర్ గారు అండ్ మా ఎడిటర్ రాజు, అందరికి ఈచ్ అండ్ ఎవరి వన్. నేను ఇంకెవరైనా మర్చిపోతే క్షమించండి. అండ్ సో థ్యాంక్స్ ఫర్ ద ఆల్ ఆఫ్ మై టెక్నీషియన్స్ అండ్ ఆర్టిస్ట్ అందరూ. థ్యాంక్ యూ సో మచ్ సార్, అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. అండ్ రాజేష్ ఒకసారి బ్రదర్ మీరు కూడా. యాక్చువల్లీ ఈ మూవీ బిగిన్ అయిన ప్లాట్ ఫస్ట్ యాక్చువల్లీ ఈ ముగ్గురం అండి. నాకు 2 పిల్లర్స్ గా ఉన్నారు, నవీన్ రాజు గారు, రాజేష్, ఇద్దరు కూడా. నేను ఈ జర్నీ యాక్చువల్లీ ఇది డెబ్యూ ఫిలిం, ఒక ఫస్ట్ ఫిలిం అయినా కూడా నాకు ఇది ఒక 10th ఫిలిం లేదా 20 ఫిలిమ్స్ నాకు ఎక్స్పీరియన్స్ ఉంది ఇప్పుడు నాకు. అండ్ మనోజ్ మా డైలాగ్ రైటర్, లిరిక్స్ అండ్ డైలాగ్స్ ఈవెన్ నోన్ సెట్ లో. అండ్ ఇది నాకు ఎంతవరకు చెప్పొచ్చో లేదు తెలియదు, మనోడికి సైట్ ఇష్యూ ఉంది, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి గుద్దుకొని పడుతున్నావు బాగోదు మళ్ళీ. అయితే ఇంత నియరెస్ట్ ఉండాలి మనోడికి, అంటే విజన్ కనపడాలంటే. అపార్ట్ ఫ్రమ్ ద జోక్ అండి, మేము షూట్ చేసినప్పుడు ఇన్స్టాంట్ గా సీన్ లేకపోతే ఆ షార్ట్ కి ఏమైనా చేంజెస్ చేయాల్సి వస్తే మనోడు అప్పటికెప్పుడు పరిగెట్టి పాపం మళ్ళీ ఆ పేపర్ స్క్రిప్ట్ పేపర్ ఎన్నిటికి చేతిలో ఉండకపోయినా హార్డ్ వర్క్ చేశారు ప్రతిదీ. అండ్ కమింగ్ టు మై డైరెక్షన్ టీమ్ అండ్ ఆబ్వియస్లీ అంటే నేను ఇంకోటి చెప్పాలి, మన ఎంఎల్ రాజు గారితో వర్క్ చేసినప్పుడు సార్ మీరు ఏంటండి కృష్ణ ఇంజనీర్ కూడా అన్న మీరు ఒకటండి. అండ్ ఈవెన్ మనకి బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో మనకి లిరిక్స్ అంటే సాంగ్స్ పాడింది అంతా మా శ్రీవిద్య గారు. మేడం రండి మేడం ప్లీజ్. యాక్చువల్లీ స్టేజ్ అంటే కంప్లీట్లీ నా ఫస్ట్ డెబ్యూ ఫిలిం కి ఐఎమ్ సో గ్లాడ్, ఐఎమ్ సో హ్యాపీ టు హ్యావ్ ఆల్ దీస్ టెక్నీషియన్స్ అండ్ యాక్టర్స్ హియర్ విత్ మీ. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్లీజ్ కమ్. ఇంకెవరు లేరు కదా టెక్నికల్ డిపార్ట్మెంట్ అని ఎవరైనా ఉన్నారా? నేను ఇంకెవరి గురించి మర్చిపోతే క్షమించండి ప్లీజ్. ఎవరైనా ఉంటే ప్లీజ్ ఫార్వర్డ్ రండి, టెక్నికల్ టీమ్ కానీ ఎవరు లేరు. ఓకే ఎనీహో ఓకే, మీ అందరం అంటే మన 20 స్కెడ్యూల్ లో షూట్ చేసిన అందరికీ నందు ఎయిర్పోర్ట్స్ తీసాము షూట్ చేసిన అందరికీ తెలిసి ఏంటంటే అక్కడ తుని పంపాదిపేట వేమవరం విలేజ్ అండ్ ఆల్సో మేము బోట్ షూట్ చేసిన గజపతి నగరం అని ఉంది. అంటే వైజాగ్ అవుతున్న గజపతి నగరం కాదండి, తునిలో ఉన్నది గజపతి నగరం. వాళ్ళు కంప్లీట్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు, మూవీని ఓన్ చేసుకున్నారు, మమ్మల్ని ఓన్ చేసుకున్నారు. మీ ఫ్రెండ్ ఎడిట్ కి వచ్చినప్పుడు శేఖరన్ అనుకుంటా అడిగింది, వాళ్ళు ఈవెన్ మూవీలో కూడా వాళ్ళు ఉన్నారు. వాళ్ళని చూసి వీళ్ళు అడిగారు పేడ్ ఆర్టిస్ట్ అని అడిగారు వాళ్ళు. యాక్చువల్లీ వాళ్ళు ఎవరు రూపాయి తీసుకోలేదండి, వాళ్ళని పేడ్ ఆర్టిస్ట్ కాదు, వాళ్ళంతా జెన్యున్ గా చేసేసారు ఫర్ ద ఫస్ట్ టైం కెమెరా ముందు అయినా సరే. సో ఎనీహౌ థ్యాంక్ యూ. నేను వైండప్ చేస్తున్నాను. April 17th మీరు అందరూ సపోర్ట్ చేయాలి.